మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. పౌలు గారు సంఘంతో మాట్లాడుతున్న మరి మాటలు అవి మనకును ఉపయోగపడతాయి కాబట్టి దేవుడు ఆ మాటలను మనకు కూడా ఇచ్చాడు ఆయన. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, హల్లెలూయా, లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు. ఎవడు అయోగ్యముగా, హల్లెలూయా. ఈ రాత్రి ఇక్కడ కూడొచ్చిన మీరందరూ ఆయన యొక్క కుమారులు కుమార్తెలై ఉన్నారు. కాబట్టి రాత్రి పురుషులు ఏమని గుర్తించాలంటే, నేను ఒక లోకస్తుడను కాను. హల్లెలూయా. స్త్రీ కూడా అదే విధంగా గ్రహించాలి. నేను ఒక లోక సంబంధమైన స్త్రీని కాను, నేను దేవుని యొక్క కుమార్తెను, నేను దేవుని యొక్క కుమారుడను. కాబట్టి పౌలు గారు ఇక్కడ ఏం కోరుతున్నాడు అంటే, నీ స్థానాన్ని గుర్తించమంటున్నాడు ఆయన. అసలు నువ్వు ఎవరు అని స్థానాన్ని గుర్తించమంటున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి అన్నాడు ఆయన. హల్లెలూయా. నేను పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండుడి అన్నాడు ఆయన. కాబట్టి ఈ రాత్రి మరి ప్రతి పురుషుడు తన స్థానాన్ని గుర్తించాలి, ప్రతి స్త్రీ తన స్థానాన్ని గుర్తించాలి. నీవు ఎవరవో అనేది ప్రాముఖ్యమైన కార్యమై ఉన్నది. కాబట్టి నీవు ఆయన శరీరములో ఒక భాగమై ఉన్నావు. ఆయన శరీరము అపవిత్రమైనది కాదు, ఆయన శరీరము చెడిపోయినది కాదు, ఆయన శరీరము పులిసినది కాదు. నిజమేనా? ఈ రాత్రి ఆయన శరీరము మరి అది పవిత్రమైనది. కాబట్టి నీవు ఆయన శరీరంలో ఒక భాగంగా ఉన్నప్పుడు నీవు కూడా ఈ రాత్రి పవిత్రంగా ఉండాలి. నిన్ను నీవు ఖాళీ చేసుకోవాలి. నీలో దాగి ఉన్న పులిపిండిని తీసి పక్కకు పడవేయాలి. మీరు పులిపిండి లేని వారుగా యొక్క మరి పస్కా పండుగను ఆచరించాలి. ఎవరు కూడా పులిపిండితో పస్కా పండుగను ఆచరించకూడదు. పాత కాలంలో ఎవరైనా పులిపిండితో పండుగను ఆచరిస్తే వాడు ఇజ్రాయేల్ ప్రజల్లో ఉండకుండా అక్షరాల రాళ్లతో కొట్టబడి చంపబడేవాడు. ఇంకా పండుగ ఆగిపోలేదండి, ఇప్పటికీ అది కొనసాగుతూ ఉన్నది. యేసుక్రీస్తు దేనిని ఆపడానికి రాలేదు, ఆయన ప్రతిదాన్ని రెట్టింపు చేసేదానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. నేను ధర్మశాస్త్రమును కొట్టివేయ రాలేదు అన్నాడు ఆయన, దాన్ని నెరవేర్చడానికి వచ్చాడు ఆయన. కాబట్టి రాత్రి మనము ఈ పస్కా పండుగను ఏ విధంగా జరుపుకోవాలి? పులిపిండి లేని ఆ యొక్క రొట్టెగా మనం ఉండాలి. పులిపిండి లేని ఆ యొక్క పస్కా పండుగ ఈ రాత్రి మనం ఆచరించాలి. ఆ రొట్టె ఎవరో కాదు కానీ, ఇప్పుడు మనం తినే ఈ భౌతిక సంబంధమైన రొట్టె కాదు కానీ, నీవే ఒక రొట్టెవై ఉన్నావు, నీవే ఒక రొట్టెవై ఉన్నావు, నీవే ఒక చిన్న ముక్కై ఉన్నావు, నీవే ఒక చిన్న ముక్కై ఉన్నావు. ఈ ముక్కలన్నిటిని కలిపితేనే ఒక రొట్టెగా తయారవుతుంది. హల్లెలూయా. కాబట్టి రాత్రి పౌలు కోరేదేంటిది, లేదా ఈ కాలపు ప్రవక్త విలియం బ్రెనాన్ గారు కోరేదేంటిది? నీవు క్రీస్తులో నీ స్థానం ఏంటిది? క్రీస్తులో సహోదరి నీ స్థానం ఏంటిది? దేవుడు నిన్ను ఏ విధంగా ఉండేదానికి పిలిచాడు ఆయన? హల్లెలూయా. ఏ విధంగా ఉండేదానికి పిలిచాడు ఆయన? ఏదో ఆదివారం చర్చికి వచ్చి మరలా లోకస్తురాలిగా జీవించేదానికి పిలవలేదు ఆయన. ఏదో ఆదివారం ఆదరేసుకొని మరలా లోకపు పురుషుల్లాగా లోకపు స్త్రీలాగా ఉండేదానికి నిన్ను పిలవలేదు ఆయన. ఆయన ఏ విధంగా అయితే పరిపూర్ణుడో నీవు కూడా పరిపూర్ణతలో ఉండాలని, ఆయన ఏ విధంగా అయితే పరిశుద్ధుడిగా ఉన్నాడో నీవు కూడా అదే పరిశుద్ధత కలిగి ఉండాలని. హల్లెలూయా. చెప్పండి, ఈ రాత్రి సంఘానికి పరిశుద్ధతనిచ్చేదేంటిది చెప్పండి? ఏదో చర్చికి హాజరయ్యేది నిన్ను పరిశుద్ధంగా మార్చదు కానీ వాక్యం అనే ఉదక స్నానము చేత, వాక్యమే నిన్ను నన్ను పరిశుద్ధునిగా మార్చేది, పరిశుద్ధురాలుగా మార్చేది. వాక్యాన్ని నువ్వు స్వీకరించినప్పుడు, వాక్యం పైన నువ్వు పెట్టుబడి పెట్టినప్పుడు, వాక్యాన్ని నువ్వు సంపూర్ణంగా విశ్వసించినప్పుడు ఆ వాక్యమే నిన్ను పరిశుద్ధునిగా మారుస్తున్నది, పరిపూర్ణంగా మారుస్తున్నది. హల్లెలూయా. దేవుడు మరి ఆకాశాన్ని భూమినైనా సమస్తమును దేనిపై నిర్మించాడు? ఆయన తన నోటి మాటతో నిర్మించాడు. ఆయన నోటి మాటయే వాక్యమై ఉన్నది.
ఈరోజు తన వధువును కూడా ఆయన ఏ విధంగా నిర్మిస్తున్నాడు? ఆయన వాక్యం పైన నిర్మిస్తున్నాడు. ఆయన వాక్యము కానిది నిలబడదు. కాబట్టి రాత్రి నిన్ను పరిశుద్ధపరిచేది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. కాబట్టి దేవుడు నీవు పరిశుద్ధపరచబడడానికి ఆయన ఒక అపోస్తల కార్యం ఇచ్చాడు. ఆయన అపోస్తల కార్యం నిన్ను పరిపూర్ణగా మార్చగలదు, నిన్ను పరిపూర్ణాలుగా మార్చగలదు. హల్లెలూయా. అపోస్తల కార్యం నిన్ను పరిశుద్ధునిగా మార్చగలదు, పరిశుద్ధురాలుగా మార్చగలదు. నిజమైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుట ద్వారా మనము వాక్య స్థానంలో కూర్చుంటున్నాం. ఆ వాక్య స్థానం మనల్ని ఏం చేస్తూ ఉన్నది? దేవుని కుమారునిగా మారుస్తూ ఉన్నది, దేవుని కుమార్తెగా మారుస్తూ ఉన్నది. కాబట్టి పరిపూర్ణుడు పరిశుద్ధుడు అంటే దాని అర్థము చెప్పండి. ఆయన ఏ విధంగా అయితే ప్రతి మాటకు లోబడ్డాడో నీవు కూడా వాక్యానికి లోబడుట, అదే పరిపూర్ణత ఉన్నది. నీవు కూడా వాక్యానికి లోబడుట సహోదరి నిన్ను ఒక పరిపూర్ణురాలుగా మారుస్తూ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన పూర్తి వాక్యంగా ఉన్నాడు. ఆయన పరిపూర్ణుడు అనగా దాని అర్థం పూర్తి వాక్యము. కాబట్టి ఈరోజు ఆయన తాను ఏ విధంగా అయితే పరిపూర్ణతలో ఉన్నాడో ఇప్పుడు ఆయన తన శరీరాన్ని కూడా అదే పరిపూర్ణతలోనికి ఆయన లాగుతూ ఉన్నాడు. ఆయన దేనితో లాగుతున్నాడు? డబ్బులు ఇచ్చో, సిమెంట్ కట్టెలు ఇచ్చో, లేకపోతే ఏదో మాయా రూపంలో లాగట్లేడు. కానీ ఇప్పుడు ఆయన నీకు వాక్యాన్ని ఇచ్చాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆయన యుగ సమాప్తి వరకు గతించని ఒక వాక్యాన్ని ఇచ్చాడు. ఆయన అదే అపోస్తలులో పోసాడు. ఆయన ఆ 12 గంపల నిండా వారు ఎత్తారా, ఆ తర్వాత 7 గంపల నిండా ఎత్తారు. ఆ 7 దూతలు ఆయన తన యొక్క పరిపూర్ణ నింపాడు. ఆయన హల్లెలూయా. కాబట్టి నిన్ను పరిపూర్ణురాలిగా పరిపూర్ణగా మార్చేది అపోస్తల కార్యం నిన్ను ఆ విధంగా మార్చగలదు. రోమా పత్రిక నిన్ను ఆ విధంగా మార్చగలదు. అంటే నువ్వు రోమా పత్రికలో ఉన్న ప్రతి అక్షరాన్ని నమ్మాలి. కొరింథీ పత్రికలో ఉన్న ప్రతి మాటను నీవు నమ్మాలి. కానీ ఈరోజు లోకం నిండా ఎన్నో సంఘ శాఖలు ఉన్నాయి. వారు కేవలం పెదవులతో మాత్రమే యేసుక్రీస్తు 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 అంటున్నారు, ప్రభువా ప్రభు అంటున్నారు. కానీ రోమా పత్రికలో ఉన్న ఒకే దేవుని వారు నమ్మరు. పౌలు గారు ఏమని రాశాడు? పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రారుడై ఉన్నాడు. ఆమేన్, అవును ఆమేన్, హల్లెలూయా. ఈ రోమా పత్రిక వధువుని ఏం చేస్తూ ఉన్నది? ఒక పరిపూర్ణురాలుగా మారుస్తూ ఉన్నది, ఒక పరిపూర్ణతలోకి తీసుకొని వస్తున్నది. హల్లెలూయా. నిజమేనా? ఈరోజు మనం రోమా పత్రికలో ఉన్న ప్రతి మాట అది దేవునిదని మనం నమ్ముతున్నారా మీరందరూ? రోమా పత్రికలో ఉన్న ప్రతి మాట అది అక్షరాల దేవుని ఎదురు నుండి వచ్చిన మాట, అది నిజమేనా? ఆ తర్వాత మనం చూస్తే కొరింథీ పత్రిక, దాన్ని మనం నమ్ముతున్నాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనల్ని ఆ యొక్క రోతలో లేకపోతే ఆ మురికిలో పడి ఉన్న మనల్ని తిరిగి లేవనెత్తింది, ఆ సింహాసనం పైన కూర్చోబెట్టినది ఏదనగా రాయబడిన పత్రికలు. ఆ రాయబడిన ఆ యొక్క అపోస్తలుల యొక్క కార్యము లేదా అపోస్తలుల ద్వారా రాయబడిన పత్రికలై ఉన్నవి. హల్లెలూయా. చూడండి, ఆ కొరింథీ పత్రిక ఏం చెప్పింది? స్త్రీ యొక్క స్థానాన్ని చెప్పింది. స్త్రీని పరిపూర్ణాలుగా మార్చేది ఏంటిది? స్త్రీ ఎప్పుడైతే ఆ కొరింథీ పత్రికను చదివి దాన్ని గౌరవిస్తుందో ఆమెను పరిశుద్ధురాలుగా మార్చేది ఆ కొరింథీ పత్రిక. ఊరికే పరిశుద్ధుడు అంటే ఏదో కళ్ళు మూసుకొని తన్మయత్వంలోనికి పోయి దేవా నీకేనా స్తుతి పాడేదాన్ని. స్తుతి పాడితే పరిశుద్ధురాలివా? లేకపోతే ఏదో ఒక భక్తిలో ఏదో ముసుగేసుకొని పాడితే నువ్వు పరిశుద్ధురాలు కాదు. హల్లెలూయా. పుల్పిట్ ఎక్కడానికి నీకు ఎలాంటి హక్కు లేదు అని కొరింథీ పత్రిక చెప్పింది. మీరందరూ నా మాటను గ్రహిస్తున్నారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ ఊరికే ఏదో బైబిల్ గ్రంథాన్ని దగ్గర పెట్టుకొని దాన్ని బైబిల్గానే ఉంచి నువ్వుగానే ఉంటే అది నీకు పరిపూర్ణతనివ్వదు, అది అది పరిశుద్ధతని ఇవ్వదు అది. హల్లెలూయా. కాబట్టి పౌలు గారి ద్వారా దేవుడు ఏ మాటనైతే రాయించాడో నీవు ఆ ప్రతి మాటను నమ్మాలి. హల్లెలూయా.
కాబట్టి స్త్రీలు ఏ స్థానంలో ఉండాలో చెప్పింది ఏది? కొరింథీయులకు రాసిన పత్రిక. నిజమేనా? ఎంతమంది నమ్ముతున్నారు? చూడండి, కొరింథీ పత్రికను చూడండి, ఈరోజు లోకంలో ఉండే స్త్రీలను చూడండి. కొరింథీ పత్రికను చూడండి, ఈరోజు లోకంలో ఉండే పాస్టర్లను చూడండి. వాక్యము వాక్యంగా ఉన్నది, వారు వారుగానే ఉన్నారు. కానీ ఈరోజు వధువు మాత్రము వాక్యముగా మారుతూ ఉన్నది. ఆమె రోమాపత్రిక మారుతున్నది, ఆమె అపోస్తల కార్యంగా మారుతూ ఉన్నది, ఆమె కొరింథీ పత్రికగా మారుతున్నది, ఆమె తిమోతి పత్రిక మారుతూ ఉన్నది, ఆమె తీతు పత్రికగా మారుతూ ఉన్నది. హల్లెలూయా. గొర్రె పిల్ల భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. దేని చేత? ఆచారాలతో, సిద్ధాంతాలతో కాదు, పౌలు గారు రాసిన పత్రికలతో. ఆ యొక్క వధువు యొక్క బొమ్మను చూశారా? ఆమెలో ఏం రాయబడి ఉన్నాయి? ప్రతిదీ ఎక్కడ చూసిన వాక్యమే. ఏ వాక్యం అది? పోపుల వారి వాక్యమా? ప్రెస్బిటేరియన్ వాక్యమా? లూథరన్ వాక్యమా? అది ఎక్కడి వాక్యం అది? ఓ అపోస్తలుల యొక్క వాక్యం అది, ప్రవక్తల యొక్క వాక్యం అది. అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద ఈ వధువు కట్టబడుతూ ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. నిజమేనా? ఈరోజు క్రైస్తవ్యం అంటే పాటలు పాడేది క్రైస్తవ్యం కాదు, ఏదో ఉపవాసం ఉండేది క్రైస్తవ్యం కాదు, ఏదో దయ్యాలు ఎల్లగొట్టేది క్రైస్తవ్యం కాదు. కానీ నువ్వు అసలైన స్థానం ఎదరగా నీవు వాక్యంలో నిలబడడమే. హల్లెలూయా. అన్ని ప్రవచనాలు తప్పిపోతాయి, అన్ని తప్పిపోతాయి, కానీ చివరికి నిలబడేది ఏంటిది? వాక్యం మాత్రమే. హల్లెలూయా. అందుకే దావీదు అన్నాడు, ప్రభువా, పర్వతాలు పుట్టక ముందు ఓ తరతరములుగా నీవే మా ఆశ్రయము, మా కొండ, కోట, మా దుర్గము. హల్లెలూయా. ఇవి పుట్టక ముందే ఆయనే దేవుడు, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. కానీ ఈరోజు ఈ పెద్ద లోకము వాక్యాన్ని పక్కన పెట్టి పాటలకు అధిక స్థానాన్ని ఇస్తున్నది. వారు ఒకరినొకరు పొగడుకోవడానికి ఎక్కువ స్థానాన్ని ఇస్తున్నది. కానీ ఎవరిని హెచ్చించాలి? నీవు కుమారుని హెచ్చించాలి, వాక్యాన్ని హెచ్చించాలి. హల్లెలూయా. అందుకొరకు ఆయన హెచ్చింపబడ్డాడు. ఆయన కుమారుడుగా ఉండి తండ్రిని హెచ్చించాడు ఆయన. హల్లెలూయా. ఆయన కుమారుడు తండ్రిని హెచ్చించేదాన్ని బట్టి ఆ యొక్క తండ్రి ఏం చేశాడు? ఆయన ఆ యొక్క రూపాంతర కొండ మీదకి తీసుకెళ్ళి ఆ కుమారుని తండ్రి హెచ్చించాడు. ఇదిగో నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను. హల్లెలూయా. అయ్యగారు తుడుము, అది ఇది తురుము, ఆ ముక్క ఈ ముక్క, దొంగ దొర ఒకడినొకడు పొగడుకొని శాల్వాలు కప్పుకొని ఎవడికి కావాలిరా మీ పొగడతలు? హల్లెలూయా. కాబట్టి మీరు ఒకరినొకరు పొగడుకుంటున్న మీకు శ్రమ అన్నాడు ఆయన. హల్లెలూయా. ఏ రోజు మాట్లాడుతూ ఉంటే బూర ఊదారు, ఓ ఏ రోజు నీ స్వరం కాదు ఇది, ఓ ఇది గొప్ప దైవ స్వరం అన్నారు. కానీ వెంటనే వాడు పురుగులు బలి చచ్చాడు. నిజమేనా? మనుషుల చేత మీరు పొగడబడినప్పుడు మీకు శ్రమ అన్నాడు ఆయన. కాబట్టి ఈరోజు వారికి ఇప్పుడు కృపాకాలం కాబట్టి వారి మీదకి వెంటనే ఆ యొక్క తీర్పు దిగి రాకపోవచ్చు. కానీ ఒకరోజు ఒకరి చేత ఒకరు పొగడ్తలు అందుకుంటున్న వీరు శ్రమల పాలవుతారు, అగ్నిగుండంలో వేయబడతారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం దేన్ని హెచ్చించాలి? వాక్యాన్ని హెచ్చించాలి, కుమారుని హెచ్చించాలి. తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. తగ్గించుకోవడం అంటే దాని అర్థం, అయ్యా వందనాలయ్యా, దండాలయ్యా, అయ్యగారు ఆయ్ అరే ఆ కుర్చీ పట్టుకున్నారా, ఆయ్ బాబాయ్, ఈ మర్యాద కాదు. తగ్గించుకోవడం అనగా నువ్వు వాక్యాన్ని చేపట్టడం. హల్లెలూయా. దానికి అర్థం అదండి, నువ్వు వాక్యానికి సరెండర్ అవుట. తన్ను తాను తగ్గించుకున్నట్టు అంటే నీవు తగ్గించుకోవాలి, వాక్యము హెచ్చింపబడాలి, మనము తగ్గించబడాలి, వాక్యం హెచ్చింపబడాలి. నిజమేనా? నా మాట్లాడటం అవుతున్నాయా? యేసుక్రీస్తు తన్ను తాను తగ్గించుకొని ఆయన దేన్ని ఎత్తాడు? ఆయన వాక్యాన్ని ఎత్తాడు. ఆయన వాక్యాన్ని చూపించాడు. ఆయన సవాల్ చేశాడు. నేను వాక్యాన్ని చేయట్లేదని మీలో ఎవరు నిరూపిస్తారు? హల్లెలూయా. నేను వాక్య ప్రకారంగా నడవట్లేదని మీలో ఎవరైనా నేరం స్థాపన చేస్తారా? హల్లెలూయా.
ఆ పరిసయ్యుల ద్వారా, సద్దుకయ్యుల ద్వారా దయ్యము యేసుక్రీస్తులోనికి వెళ్ళాలని ప్రయత్నం చేసిందట. కానీ ఆయన ఏమి విసిరాడు? ఆయన వాక్యాన్ని విసిరాడు. ఆయన ఒక వాక్యం యొక్క వోల్టేజ్ ఎంతో మీకు తెలుసా? 10 లక్షల వోల్టేజ్ని రిలీజ్ చేస్తుందట అది. ఆ యొక్క వాక్యాన్ని విసిరినప్పుడు వాడు తట్టుకోలేక మలమల మాడి, బాబోయ్ మళ్ళీ నీ జోలికే నేను రాను. మళ్ళా పరిసయ్యులు ఆయనను ఎన్నడూ ప్రశ్నలు అడగలేదు. అంటే వారు అడగలేదంటే వారిలో ఉన్న దయ్యము అడగలేదుగా. ఎందుకనగా ఆయన ప్రతిసారి 10 లక్షల వోల్ట్ని విసురుతున్నాడు అంటే ఆ యొక్క కరెంట్ యొక్క తాకిడికి అది ఎలా తట్టుకోగలదు? అందుకే సహోదరుడా, నువ్వు ప్రతిసారి వాక్యాన్ని విసిరినప్పుడు దయ్యం పారిపోతాడు అక్కడి నుంచి. హల్లెలూయా. వాక్యానికి అంత శక్తి ఉన్నది. ఒక వాక్యము 10 లక్షల వోల్ట్ను అది రిలీజ్ చేయగలదు అది. హల్లెలూయా. ప్రభు ఆ దయ్యాన్ని తొక్కేయి, ప్రభు దాన్ని కాల్చేయి. అట్లా పోసారు అది. దానికి వాక్యాన్ని విసిరాలి. తొక్కు, దాని దవడెముక పగలగొట్టు, దాని చేయి విరిచేయి. దానికి చెయ్యి ఎక్కడిది, దవడెక్కడిది? నిజమేనా? వాడు అసలే గాలోడు, గాలిలో వాడు తిరుగుతూ ఉంటాడు. వానికి దవడలు గివడలు ఏం లేవు సార్. వానికి ఏంటంటే కరెంటు కావాలి, వానికి ఆ 10 లక్షల వోల్టేజ్ కావాలి. దానికి మాత్రమే వాడు లొంగుతాడు. మిగతాది నువ్వు ఏ పాట పాడినా, ఏం పాటరా బాగా, నేను పాడిన దానికంటే బాగా పాడుతున్నావు అని అంటాడే తప్ప వాడిని అది ఏం చేయదు అది. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అందరూ జాగ్రత్తగా గ్రహిస్తున్నారా? ఈరోజు వధువును పరిపూర్ణురాలిగా మార్చేది ఆ యొక్క అపోస్తలులు రాసిన ప్రతి గ్రంథము, లేదా ప్రతి పత్రిక, ప్రతి వాక్యము, ప్రతి మాట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు లోకము ఆ యొక్క అపోస్తల బోధన చూడడంలో తప్పిపోయింది. మనం కూడా ఏమనుకుంటున్నాం? అపోస్తల బోధ అంటే ప్రభురాత్రి భోజనం తీసుకోవడమే అపోస్తల బోధ అనుకుంటున్నాం. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మమే అపోస్తల బోధ అనుకుంటున్నాం. కాదండి. అపోస్తల బోధ అంటే యేసుక్రీస్తు నామం ఒక్కటే కాదు. అపోస్తల బోధనగా అపోస్తల కార్యం 28వ అధ్యాయం వరకు అపోస్తల బోధే. రోమా పత్రిక మొత్తం అపోస్తల బోధే. కొరింథీ పత్రిక అపోస్తల బోధే. హల్లెలూయా. అపోస్తల బోధ అంటే రెండే కాదు సార్. యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము, లేకపోతే ప్రభురాత్రి భోజనం, ఇవే కాదు. పాదశుద్ధి ఒకటే కాదు. అర్థం చేసుకుంటున్నారా? బోధ అనగా నువ్వు చేపట్టవలసిన కార్యాలు. నీవు ఆ బోధను చేపట్టినప్పుడే నీవు పరిపూర్ణుడుగా మార్చబడతావు, పరిపూర్ణాలుగా మార్చబడతావు. హల్లెలూయా. ఈరోజు సంఘము తన స్థానంలో ఉండాలని మరి పౌలు గారు ఆ రోజే రాశాడు. ఆయన ఏ రోజు 2000 సంవత్సరాల క్రితమే సంఘాన్ని మరి దాని యొక్క స్థానంలో ఉంచాడు ఆయన. హల్లెలూయా. ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి ఇశ్రాయేలు వెళ్ళినప్పుడు ఆ 12 గోత్రాల వారికి ఆ యొక్క స్వాస్థ్యాన్ని పంచిపెట్టింది ఎవరు? యెహోషువ. యెహోషువ అనగా ఎవరు? యెహోవా రక్షకుడు లేదా పరిశుద్ధాత్మ. మోసే యోర్దాను వరకు నడిపించాడు. అంటే యేసుక్రీస్తు శిలువ వరకు వెళ్ళాడు ఆయన. కానీ వారిని అసలైన వాగ్దాన దేశం నడిపించేదెవరు? పరిశుద్ధాత్మ. అదే యెహోషువ ఉన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన పెద్దకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చాడు? ఆయన సంఘం యొక్క స్థానములో సంఘాన్ని ఉంచేదానికి. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక మరొక యెహోషువ గ్రంథమై ఉన్నది. అది సంఘం యొక్క స్థానాన్ని తెలియపరుస్తూ ఉన్నది. స్త్రీలు ఏ విధంగా ఉండాలి అందుకొరకు ఆయన ఎఫెసీ పత్రికలో రాశాడా? స్త్రీలారా మీ స్థానం ఇది. మిదిగో క్రీస్తునకు సంఘం ఏ విధంగా లోబడుతున్నదో అదేవిధంగా స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. స్థానం కాదా అది? ఏమో సార్ మాకంత తిక్కగా తిమ్మిరిగా ఉంది. హల్లెలూయా. అదే నా స్థానమేనా అది? ఎఫెసీ పత్రిక ఈరోజు సంఘాన్ని తన యొక్క స్థానంలో ఉంచుతూ ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు ఆ యొక్క పౌలు గారు రాసిన, పేతురు రాసిన ఆ ప్రతి పత్రికలు మనల్ని ఈరోజు వధువుగా మారుస్తూ ఉన్నాయి. మన స్థానంలో మనల్ని పరిపూర్ణుడిగా మారుస్తూ ఉన్నది.
నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ ఈరోజు ఎందరో మనకంటే బాగా పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, మరి వారు ఒక వీడియో రిలీజ్ చేస్తే లక్షల్లో కోట్లలో వ్యూస్ వచ్చేవారు ఈ లోకంలో బోలెడు మంది ఉన్నారు. కానీ వారికి వాక్యస్థానం తెలియలేదు. నిజమేనా? వారి యొక్క స్త్రీలు ఏ విధంగా ఉండాలో వారికి తెలియపరచబడలేదు. వారి పురుషులు ఏ విధంగా ఉండాలో వారికి తెలియపరచబడలేదు. పాస్టర్ ఏ విధంగా ఉండాలో, పాస్టర్ భార్య ఏ విధంగా ఉండాలో, పాస్టర్ పిల్లలు ఏ విధంగా ఉండాలో, సంఘము ఏ విధంగా ఉండాలో వారికి ఇంకా స్థానము దొరకలేదు. క్రీస్తులో వారి స్థానం వారికి దొరకలేదు. హల్లెలూయా. అయితే దేవుడు ఎవరైతే సడిగారో గొణిగారో వారందరిని ఆయన అరణ్యంలో తిప్పాడు ఆయన. నిజమేనా? ఎవరైతే మోసేను పరిపూర్ణంగా నమ్మారో వారే అవతలికి వెళ్ళారు. వారు వాక్యములో లేదా వాగ్దాన దేశంలో తమ స్థానాన్ని కనుగొన్నారు, తమ స్థానాన్ని పొందుకున్నారు, తమ స్వాస్థ్యాన్ని పొందుకున్నారు. హల్లెలూయా. ఈరోజు ఏంటిది మన వాగ్దాన దేశము? ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మోసే కాదు కానీ యెహోషువ వారిని సర్వసత్యంలోనికి నడిపించాడు, వారి స్వాస్థ్యంలోనికి నడిపించాడు. అదే ప్రకారం ఈరోజు పరిశుద్ధాత్మ వచ్చాడా? వచ్చి ఆయన మన స్థానంలో మన స్వాస్థ్యంలో నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నీ వాగ్దానం ఏంటిదో తెలిసిందా? వాగ్దానం ఏంటిది? నీ కొరకు దేవుడిచ్చిన బైబిల్ గ్రంథమే నీ వాగ్దానమై ఉన్నది. నీవు ఆ వాక్యంలో నీ స్థానాన్ని కనుగొనడమే అదే నీ వాగ్దాన దేశమై ఉన్నది. ఎంతమంది వాక్యములు మీ స్థానాన్ని కనుగొన్నారు? మరి పరిశుద్ధాత్మిక విశ్రాంతి ఏమని మనం నేర్చుకున్నాం? పరిశుద్ధాత్మిక విశ్రాంతి వాక్యమే. వాక్యం మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తుంది? ఒక పెద్ద పోపు దగ్గరికో, లేకపోతే పెద్ద ఆ బిల్డింగ్ దగ్గరికో, లేకపోతే ఎక్కడికో అది నడిపించదు. కానీ పరిశుద్ధాత్మిక విశ్రాంతి వాక్యమై ఉన్నది. అది వాక్యములో నుండి నడిపిస్తుంది. ఆయనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమి బోధించక నా వాటిలోని తీసుకొని మీకు బోధించును. అయితే పరిశుద్ధాత్మ ఉంటే కదా మనకు బోధించడానికి. ఆయన మనలో ఉంటే మన స్థానము ఏంటిదో మనకు ఆయన చూపిస్తాడు ఆయన. కాబట్టి మనం తప్పకుండా మొట్టమొదటగా మన స్థానంలో మనం ఉండాలంటే ముందుగా యెహోషువ మనలోనికి రావాలి. ఆ స్వాస్థ్యాన్ని పంచిపెట్టేవాడు మనలోనికి రావాలి. హల్లెలూయా. నీ స్థానం అయ్యా, మరి నా స్థలం ఎక్కడా అని నువ్వు ఎవరిని అడుగుతావు? పాస్టర్ చూపించలేడు. పాస్టర్ ద్వారా నువ్వు ఆ స్థలంలోనికి వెళ్ళలేవు, సంఘం ద్వారా అందులోకి వెళ్ళలేవు. కానీ ఆ గొప్ప ఆత్మ ద్వారా మాత్రమే నీవు క్రీస్తులోనికి ప్రవేశించగలవు. అందుకొరకే నువ్వు యెహోషువను లేదా పరిశుద్ధాత్మను నీవు సంప్రదించాలి. ప్రభువా నా స్థానం ఎక్కడా అని నువ్వు తప్పకుండా దేవుణ్ణి అడగాలి. ఆయన మాత్రమే నీ స్వాస్థ్యాన్ని ఇచ్చివాడై ఉన్నాడు ఆయన. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఎంతమంది ఈ కార్యాలను గ్రహిస్తున్నారు? నిజమేనా? ఈరోజు మన యొక్క స్వాస్థ్యం ఎక్కడున్నది? వాక్యంలోనే మన స్వాస్థ్యం ఉన్నది. దేవుని యొక్క ప్రతి మాటయే అది వధువు కొరకు ఇవ్వబడిన స్వాస్థ్యమై ఉన్నది. ఈరోజు సంఘ శాఖలని దీన్ని పోగొట్టుకున్నాయి. దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నాయి. నిజమేనా? వారు ఆరాధన చేయడం అంటే మందిని పోగు చేసుకోవడం, యేసుక్రీస్తుని నమ్ముకోవడం అంటే మందిని పోగు చేసుకోవడం, డబ్బును పోగు చేసుకోవడం, పెద్ద చర్చిని కట్టడం, అందులో అందమైన కుర్చీలు వేసుకోవడం, దాన్ని పాలిస్తో మార్బుల్తో మెరిసేటట్లుగా, వెనకాల పాట పాడేటప్పుడు అన్ని డిజైన్లు మారేటట్టుగా, జిగేలు మని వెలుతురు వచ్చేటట్టుగా, ఆ లైట్ అటు ఇటు తిరిగేటట్టుగా. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఆ యొక్క పరలోకంలో వాడు అదే సెట్టింగ్ పెట్టాడు. హల్లెలూయా. ఆ యొక్క డార్క్ చీకటిలో ఆ విధంగా వాడు పాటలు పాడుతూ ఉంటే, వాడు డ్యాన్స్ చేస్తూ ఉంటే అక్కడి నుంచే వచ్చింది ఇది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటికీ వాడు దేవుని కుమారుల కంటే తన యొక్క ఆ యొక్క సంఘము ఇంకా అందంగా ఉండాలని, చక్కగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాడు తన ప్రయత్నాన్ని ఆప్ చేయలేదా వాడు? నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక.
అందుకొరకే ఈ జిగేలమని వెలుగులు సంఘాల్లో ఎందుకు వచ్చింది? ఆ జిగేలు వెలుగులు ఎక్కడ ఉండాలి? ఆ యొక్క హాలీవుడ్ స్టేజీల పైన ఉండాలి, లేదా సినిమా ప్రోగ్రాంలో ఉండాలి అవి. కానీ ఈరోజు చర్చిలోనికి వచ్చేసాయి. ఏ లైట్లట అవి? డీజే లైట్లట. అవి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ప్రజలను వారు మభ్యపెట్టి మోసం చేస్తూ ఉన్నారు. ఆరాధన అంటే ఇదే, పాటలు పాడడమే ఆరాధన, దేవుని స్తుతించుట అని వారు ఒక అబద్ధాన్ని, నిజమేనా? ప్రజలు కూడా దాన్ని నమ్ముతున్నారు. వాక్యాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు. హల్లెలూయా. ఈరోజు పాస్టర్లు మరి ప్రజలకు సరైన బోధ చేయట్లేరు. నాతో ఏకీభవిస్తారా? ఈరోజు వారి యొక్క స్త్రీలు ఏ విధంగా ఉండాలో, ఎలాంటి బట్టలు ధరించాలో వారు చెప్పలేకపోతూ ఉన్నారు. పురుషులు ఏ విధంగా ఉండాలో వారు చెప్పలేకపోతున్నారు. హల్లెలూయా. మన ప్రవక్త అన్నాడు, ఆ యొక్క ప్రసంగికులు ఆ సరైన బోధన కనుక వారు చేసినట్లయితే ఈరోజు వారి యొక్క స్త్రీలు ఆ విధంగా ఉండరు, వారి పురుషులు ఆ విధంగా ఉండరు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ఇంకెప్పుడు ఒక పక్క ఇజ్రాయేలు ఇరాన్ మధ్యలో యుద్ధం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు దగ్గర పడిందా? మీ తలలెత్తుకునమని చెప్పాడు ఆయన. మన విమోచన సమీపించింది. ఒక శుభోదయాన్ని మనం వెళ్ళిపోతాము. హల్లెలూయా. ఈరోజు ప్రపంచంలో ఉండే దేశాలని ఏకమైన ఇజ్రాయెల్ పైన తీసుకెళ్ళి ఆ బాంబులని వేసిన ఆ చిన్న దేశాన్ని ఏమాత్రం నాశనం చేయలేవు. ఆ 1,44,000 మంది హతసాక్షులు అవుతారు. మీకు తెలుసా? మాకంత టైం ఎక్కడిది సార్? మాకంత టైం ఎక్కడిది? 1,44,000 మంది ఎవరు అసలు? ఇప్పుడే కొత్తగా వింటున్నాం. హల్లెలూయా. ఈరోజు ఆ 1,44,000 మందిని నాశనం చేసే దానికే దయ్యం యొక్క ప్రయత్నం. నిజమేనా? హల్లెలూయా, దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఆ 1,44,000 మందిని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. దాని చుట్టూ ఆయన తన కంచెను వేసి ఉన్నాడు. ఆయన తన భద్రత నుంచి ఉన్నాడు. ఆయన తన పరలోకపు సమూహాన్ని ఆయన ఆవరించి ఉన్నాడు. ఆయన తన దూతలను అక్కడ కాపులా పెట్టి ఉన్నాడు. ఆయన ఆ 1,44,000 మంది రక్షించబడేంత వరకు వారు ఇప్పుడు కాదు, కానీ వారు ఖచ్చితంగా హతసాక్షులు అవుతారు. కానీ వారి సమయం ఇప్పుడు కాదు. వధువు రాత్రిలో వెళ్ళిపోవాలి, వధువు మహిమలోనికి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత మోసే ఏలియాలు వారి దగ్గరికి రావాలి. వారి ద్వారా వారు వర్తమానం ఇలా అని, ఓ మా మెస్సయ్యను మేమే చంపుకున్నామని వారు గుండెలు బాదుకోవాలి. తమ ఏకైక కుమారుని విషయమే ఏడ్చినట్లుగా ఏడవాలి. అప్పుడు ఆ క్యాథలిక్ ద్వారా వారు చంపబడతారు. హల్లెలూయా. అప్పుడు మరలా వారికి థియోఫనీలు ఇవ్వబడతాయి. వారు కూడా పునరుద్ధానం చెందుతారు. అప్పుడు ఈ భూమి అగ్ని చేత పూర్తిగా కాల్చివేయబడుతుంది. అప్పుడు వధువు వరుడు దాసులు భూమి మీదకి దిగి వస్తారు. అదే 1000 ఏళ్ల పరిపాలన ఉన్నది. ఇదంతా దాని కొరకు ఇప్పుడు యుద్ధం జరుగుతున్నది. అక్కడ దేవుడు ఒక ప్లాట్ఫామ్ను అక్కడ సిద్ధపరుస్తున్నాడు. ఆయన దేని కొరకు? ఏ ప్లాట్ఫామ్ అది? మోసే ఏలియాల కొరకు రంగము సిద్ధపరచబడుతూ ఉన్నది. మోసే ఏలియాలు కూడా అక్కడే ఉన్నారు. కానీ నేను మోసేను, వాడు ఏలియా అన్న సంగతి వారికి తెలియలేదు ఇంకా. కానీ వారి పైకి ఎప్పుడైతే ఆత్మ దిగి వస్తుందో అప్పుడు వారు తమ స్థానాన్ని గుర్తిస్తారు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిజమేనా? మరి ఆ తిస్బీయుడైన ఏలియా తాను ఒక ప్రవక్తన సంగతి అతనికి తెలియలేదు. అతడు అరణ్యంలో ఉండేవాడు. ఆయన కానీ దేవుని యొక్క సమయం వచ్చినప్పుడు, అతని మీదకి ఆత్మ దిగి వచ్చినప్పుడు ఆయన ఎక్కడి నుండి వచ్చాడో ఎవరికి తెలియదు. హల్లెలూయా. ఆ ఆమోసు ఒక పశువుల కాపరి, కానీ తాను ప్రవక్తన సంగతి తనకు తెలియదు. కానీ దేవుని ఆత్మ ఎప్పుడైతే వచ్చిందో అతడు ప్రవచించడం మొదలుపెట్టాడు, హెచ్చరిక చేయడం మొదలుపెట్టాడు ఆయన. హల్లెలూయా, దేవుని నామానికే స్తుతి కలుగునుగాక. ఎంతమంది నమ్ముతున్నారు? ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇప్పుడు ఇదంతా సిద్ధపరచబడుతూ ఉన్నది. వధువు ఎత్తబడ్డానికి కార్యాలన్నీ ఒక సూచించేది ఎర్రని దీపము. ఆ ఇజ్రాయేలు, ఇరాను, దాని చుట్టుపక్కల ఉన్న దేశాల మధ్యలో యుద్ధము, అది వధువు యొక్క విమోచనను చూపిస్తున్నది. ఆయన రాకడను సూచిస్తున్నది.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఆ మహిమలోనికి వెళ్ళాలని మీకు ఆశగా లేదా? ఆయనని కలుసుకోవాలని మీకు ఆశగా లేదా? హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆయనని కలుసుకోవాలంటే ముందుగా నువ్వు వాక్య స్థానంలోనికి రావాలి, నీవు ఒక పరిపూర్ణతలోనికి రావాలి, నువ్వు ఒక పరిశుద్ధతలోనికి రావాలి. నీకు పరిశుద్ధతనిచ్చేదేంటిది? దేవుని యొక్క వాక్యమే. హల్లెలూయా. అందుకొరకే దేవుడు నీకు బైబిల్ గ్రంథాన్ని ఎందుకు ఇచ్చాడు? ఆయన చెప్పండి. నీకు జ్వరం వచ్చినప్పుడు తలాపున పెట్టుకునేదానికి, రొమ్ము పైన పెట్టుకునేదానికి, దాని కొరకు ఇవ్వలేదు ఆయన. ఆ వాక్యంగా నువ్వు మారాలని, ఆ వాక్య స్థానంలో నీ స్థానం ఏంటిదో నువ్వు కనుగొనాలని. హల్లెలూయా. బస్ ఎక్కగానే నా సీట్ ఎక్కడని సీట్ ఎత్తుక్కుంటావు, ట్రైన్ ఎక్కగానే నా సీట్ ఎక్కడని ట్రైన్లో సీట్ ఎత్తుక్కుంటావు, విమానం ఎక్కగానే విమానంలో నా సీటు 11Aనా 12Aనా ఏ సీటో వెతుక్కుంటావు. కానీ మరి వాక్యంలో నీ సీట్ ఎక్కడా? హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఆ యొక్క ఇస్సాకు అడిగినట్టుగా తండ్రి నిప్పున్నది, కట్టెలున్నాయి, కానీ ఆ యొక్క బలి కొరకు గొర్రె పిల్ల ఎక్కడా? హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఈరోజు వాక్యంలో నీ స్థానం ఎక్కడా? నువ్వు వాక్య ప్రకారంగా ఉన్నావా? వర్తమాన ప్రకారంగా ఉన్నావా? ఇవన్నీ నువ్వు నీ స్థానాన్ని గుర్తించకుండా, అందుకొరకే పౌలు గారు ఏమంటున్నాడు? ఎవడు అయోగ్యముగా, హల్లెలూయా, ఈ రొట్టెను తిని పాత్రలోని త్రాగుతాడో వాడు తన మీదికి తానే శిక్షా విధిని కొని తెచ్చుకుంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మీ యొక్క మనస్సును విశాలపరచండి. వాడు కొంచెం బుద్ధోడురా, వాడి మనసు ఇరుకైనది. కానీ ఇప్పుడు మనం ఎట్లా ఉండాలి? విశాలమైన హృదయంతో ఉండాలి. విశాల హృదయంతో మనం ఆలోచన చేయాలి. హల్లెలూయా. మనం ఎవరం అనేది మనం గుర్తించాలి. రాత్రి దేవుని నామానికే స్తుతి కలుగునుగాక. ఈ రాత్రి నువ్వు తప్పకుండా నువ్వెవరో గుర్తించావా? సహోదరి నువ్వెవరో గుర్తించావా? అందుకొరకే పౌలు గారు ఏమంటున్నాడు? నువ్వెవరో గుర్తించమంటున్నాడు ఆయన. ఎవడు అయోగ్యముగా, హల్లెలూయా, నేనొక డక్కలోని లేకపోతే అది ఇది, నీవు ఆ విధంగా ఈ లోక సంబంధమైన మనిషివి కాదు. నీ ఒక ఆకాశ పక్షివి, ఒక పక్షిరాజువి, నువ్వు విశాలంలో ఎగిరే ఒక ఉన్నతమైన జీవివి. హల్లెలూయా. అందుకొరకే దేవుడు నిన్ను ముందుగా ఎన్నుకున్నాడు ఆయన. దాని కొరకే నిన్ను పిలిచాడు ఆయన. నీ ఒక ఉన్నత వర్గానికి చెందిన పక్షిరాజువి. నీ ఆలోచనలు ఉన్నతమైనవి, నీ చూపు ఉన్నతమైనది, నీ దర్శనం ఉన్నతమైనది, నీ జీవితం ఉన్నతమైనది. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఇంకా గెట్ల దగ్గర పంచాయతీ, ప్లాట్ దగ్గర పంచాయతీ, డబ్బుల దగ్గర పంచాయతీ, తోడి కోడలతో పంచాయతీ, అత్తతో పంచాయతీ. నీవు ఆ కొంచెపు బుద్ధి దానివి గలదానివి కావు. నీవు విశాలమైన హృదయం గల దానివి. నీవు ఉన్నతంగా పైకి చూడాలి తప్ప ఈ భూ సంబంధమైన స్త్రీలాగా జగడాలాడుతూ ఇక్కడే ఉండిపోవద్దు. హల్లెలూయా. నీవు ఆ జానికాకి నుంచి ఇప్పుడు పక్షిరాజుగా మారాలి. జానికాకి అయితే ఇక్కడే ఆ కుళాయిల దగ్గర గొడవ, పొలాల దగ్గర గొడవ, స్థలాల దగ్గర గొడవ, డబ్బుల దగ్గర గొడవ, 10 రూపాయల దగ్గర గొడవ. హల్లెలూయా. ఎవరు ఇట్లాంటి కార్యాలు చేసేది? ఈ లోక సంబంధమైన మనుషులు వాటి దగ్గరే గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం వాటన్నిటిని విడిచిపెట్టాలి. 10 రూపాయలు పోయినా పోనీలేరా వదిలేయి, 100 రూపాయలు పోయినా పోనీలేరా వదిలేయి. హల్లెలూయా. ఎందుకంటే నాకు ఇక్కడ అవి ఉపయోగపడవవి. నేను పైకి వెళ్ళిపోబోతున్నాను. హల్లెలూయా. నేను పోయేటప్పుడు ఈ డబ్బులు అడి ఇక్కడ విడిచిపెట్టాలి. నేను విమోచించబడే సమయం ఆసన్నమైనది. ఇక నేను ఇక్కడ జగడాలు పెట్టుకొని గట్టి పంచాయతీలు పెట్టుకుంటే కాదు. ఇప్పుడు ఇది నా విమోచన సమయం. ఇది నేను అన్నిటి ఈ కాల పరిధిని నేను దాటాలి. ఈ గొడవల పరిధిని నేను దాటాలి. ఈ లోకపు జగడాలన్నిటిని నేను దాటాలి. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఆ యొక్క చికాగో చిన్నదిని చుట్టూ చేరి ఆ యొక్క అందమైన బాలికలు ఎగతాళి చేశాయి. అవన్నీ ఆమె పట్టించుకోలేదు. ఆమె చూసింది ఏంటిది? ఉంగరాన్ని చూసింది ఆమె. హల్లెలూయా. ఆమె తన పెళ్లి వస్త్రాలను చూసుకున్నది. ఆమె ఎవ్వరి మాట పట్టించుకోలేదు. కానీ ఆమె ఆ గుర్రపు శబ్దం కొరకు వింటూ ఉన్నది.
ఎప్పుడెప్పుడా ఆ యొక్క గుర్రం యొక్క శబ్దం వస్తుందా అని దాని కొరకు ఎదురు చూస్తున్నది. ఆ ఎగతాళి ఏది కూడా ఆమెకు వినిపించలేదు, ఏది కూడా ఆమె పట్టించుకోలేదు. తన సేవేదో తాను చేస్తూ ఉన్నది. ఆ గుర్రపు బండి శబ్దాన్ని వింటున్నది ఆమె. ఒకరోజు ఆ గుర్రం టొక్కు కానీ వస్తూ ఉంటే ఆమె ఆ బొచ్చలు రుద్దేది అక్కడ పడేసి ఆ పెళ్లి వస్త్రాలు వేసుకొని చెంగన ఎగిరి తన ప్రియునికి తన హస్తాన్ని అందించింది. ఆ చికాకు చిన్నోడు ఆమెను తీసుకొని ఆ రాజగృహానికి వెళ్ళిపోయాడు ఆయన. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమేనా? ఈ రాత్రి మన స్థానం ఏంటిదో మనకు తెలుస్తున్నదా? మన స్థానం ఎక్కడున్నది? ఇప్పుడు వాక్యంలోనే మన స్థానం. ఈరోజు ఎందరో మేధావులు, పండితులు, చదువుకున్నవారు వారెవరికి దేవుడు వారి యొక్క స్థానాన్ని తెలియపరచలేదు. కానీ ఈరోజు ఆయన నీకు నాకు, హల్లెలూయా, ఆయనలో మన స్థానాన్ని మనకు తెలియపరిచాడు ఆయన. మీరు కనుగొన్నారా మీ స్థానాన్ని? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సతీష్ కుమార్కి ఇంకా స్థానం దొరకలే. ఆ చోటు లేకనే ఇప్పుడు ఆయన ఎన్నో వంకర మాటలు చెప్తూ ఉన్నాడు. జాన్ వెస్లీకి ఆ స్థానం దొరకలే. హల్లెలూయా. ఆ యొక్క లోతు గృహం చుట్టూ ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రజలు తిరిగినట్లుగా ఇంకా వారు ఆ స్థానం కొరకు వెతుకుతున్నారు. కానీ వారు దొరికిన డబ్బును బ్యాంకులో పడేస్తున్నారు, దొరికిన స్థలాలను రిజిస్టర్ చేసుకుంటున్నారు. హల్లెలూయా. ఎట్లాగా మనకు ఆ క్రీస్తులో స్థానం లేదు కాబట్టి ఈ స్థానాన్ని సంపాదించుకుందాం. కాదా సార్? నేను చెప్పేది జోక్ చెప్పట్లేను, వాస్తవం ఇది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యూదాకు పరలోకంలో పేరు లేదు కాబట్టి అతడు డబ్బు కొరకు ప్రయాసపడ్డాడు. నిజమేనా? ఆ యొక్క ఏశావుకు పరలోకంలో స్థానం లేదు కాబట్టి భూ సంబంధమైన ఆశీర్వాదాలు వెతికాడు. కానీ యాకోబుకు ఈ భూ సంబంధమైన వాటిలో అతనికి ఆసక్తి లేదు. అతనికి దేనిపైన ఆసక్తి ఉన్నదంటే జన్మహక్కులో, ఆ తండ్రి యొక్క స్వాస్థ్యంలో అతనికి ఆసక్తి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యాకోబు ఎవరంటే ముందుగా ఎన్నిక చేయబడిన వాడు. నీవెవరు మరి? ముందుగా జగత్ పునాది వేయబడక ముందే ఎన్నిక చేయబడిన వాడవు. నిజమేనా? దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. ఈ రాత్రి చూడండి, ఆ యొక్క రోమా పత్రిక అది వధువును పరిపూర్ణాలుగా మార్చేది. ఆ యొక్క కొరింథీ పత్రిక వధువును ఒక పరిపూర్ణమైన స్థానంలోకి తీసుకొని వచ్చేది. నిజమేనా? ఈ ప్రతి పత్రిక నిన్ను ఒక పరిపూర్ణత తీసుకొని వచ్చేదానికి దేవుడు ఆ రోజు ఆయన నీ కొరకు రాయించాడు ఆయన. హల్లెలూయా. సంఘములో ఏ విధంగా మరి స్త్రీల యొక్క స్థానం ఏంటిది, పురుషుల యొక్క స్థానం ఏంటిది, భాషలతో మాట్లాడితే ఏ విధంగా మాట్లాడాలి, దానికి అనువాదం ఎలాగ చెప్పాలి, వారి స్థానాలను ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చాడా, ఇవ్వలేదా? హల్లెలూయా. ఓకే, ఇప్పుడు 14వ అధ్యాయంలో స్త్రీల యొక్క స్థానం ఏంటిది చూడండి. స్త్రీల యొక్క స్థానం ఏంటిది? స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండవలెను. ఇప్పుడు ఈ స్థానము చెప్పండి. ఏమన్నా బుర్ర తెచ్చుకున్నారా? ఇంటి దగ్గర పెట్టి వచ్చారా? మరి కోతి ముసలి కథలో కోతి చెప్పినట్టుగా కోతి మరి మా ఆవిడ నీ గుండె ఎర్రగుంటుంది, తీయగుంటుంది అని చెప్పి నీ గుండెని తీసుకొని రమ్మంది. అయ్యో మొసలి స్నేహితుడా, ముందే చెప్పకూడదా? నేను ఈ బరువు ఎందుకని చెప్పి నా గుండెను చెట్టుకి ఏలాడి తీసుకొచ్చిన. అట్లేమన్నా తలకాయ బరువు అవుతుందని ఇంటి దగ్గర ఏలాడి తీసుకొచ్చారా? హల్లెలూయా. చూడండి, ఈరోజు ఈ స్థానము సోదరులారా, ఈ స్థానము సతీష్ కుమార్ భార్యకు అర్థం కాలేదు, జాన్ వెస్లీ భార్యకు అర్థం కాలేదు, ప్రవీణ్ కుమార్ భార్యకు అర్థం కాలేదు. ఈరోజు బాగా చదువుకున్న వాళ్ళు అమ్మగారు వాక్యం చెప్పిన దాన్ని స్టేటస్లో పెడుతున్నారు. కానీ కొరింథీ పత్రిక సంగతి ఏంటిది? స్టేటస్లో ఆడోళ్ళు బోధించే ప్రసంగాన్ని పెట్టుకుని, ఓ విశ్వాసులారా, క్రైస్తవులారా, మీ మనోనేత్రాలు తెరవబడును గాక, మీ లోపల ఉన్న దయ్యము దూరమగును గాక. హల్లెలూయా. స్త్రీలు ప్రసంగం చేయకూడదని దేవుని వాక్యం చెప్పింది. నిజమేనా? కానీ మీ స్థానాన్ని మీరు గుర్తించక మీరు కూడా ఏం చేస్తున్నారు? రొట్టె ద్రాక్షారసంలో పాలు పంచుకుంటున్నారు.
కానీ మీరు వాక్యాన్ని గుర్తించకుండా ఎన్ని రొట్టె ద్రాక్ష రసాలు తీసుకున్నా అది మీకు రక్షణనివ్వదు, అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. అది ఎవడు అయోగ్యముగా అందులో తన చేతిని ముంచుతాడో వాడు తన మీదికే తాను శిక్షా విధిని కొని తెచ్చుకుంటున్నాడు. అరే, అన్నిసార్లు రొట్టె ద్రాక్ష రసం తీసుకున్నావు, మరి ఈ రోమా పత్రికలో ఏమున్నది, కొరింథీ పత్రికలో ఏమున్నది, తిమోతి పత్రికలో ఏమున్నది? హల్లెలూయా. మరి పరీక్షించుకోమని చెప్పాను కదా. అవును సార్, నేను పరీక్షించుకున్నా, నా చొక్క పైన ఏమైనా మరకుందా, నా వెనకాల ఏముందా? నిన్ను నువ్వు పరీక్షించుకోమని చెప్పలేదు ఆయన. వాక్యంలో నీ స్థానం ఏంటిదో పరీక్షించుకోమన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. నిజమేనా? మరి ఆ యొక్క రోమా సైన్యాధిపతి తనకు ఎంత బలం ఉందో దాన్ని చూడగలిగాడు ఆయన. కానీ తనకు ఎంత బలం ఉన్నా నిష్ప్రయోజనం. కానీ నాకు మనుషులపైన అధికారం ఉన్నది, కానీ దయ్యాలపైన అధికారం ఉన్నవాడు ఒకడున్నాడు. అతడు మాట మాత్రం సెలవిస్తే చాలు. అది సార్ స్థానాన్ని గుర్తించడం అంటే. ఆ రోమా సైన్యాధిపతి తన స్థానాన్ని గుర్తించాడు. నేను ఆయన మాటకు శిరసా వహిస్తే, ఆయన ఒక మాట సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు. హల్లెలూయా. నీ స్థానం ఏంటో నువ్వు గుర్తించాలి. దేవుని యొక్క ఆ శక్తి ఏంటో నువ్వు గుర్తించాలి. అదే నిన్ను నీవు పరీక్షించుకొనుట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యం యొక్క శక్తి ఏంటిది? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఈరోజు చూడండి, ఎందరో రోజు బైబిల్ చదువుతున్నారు. మనమన్నా అప్పుడప్పుడు చదువుతాం, కానీ సతీష్ కుమార్ రోజు బైబిల్ చదవాల్సిందే. ప్రవీణ్ కుమార్ రోజు బైబిల్ చదవాల్సిందే. జాన్ మేస్త్రి రోజు చదవాల్సిందే. అయినా ఎన్నిసార్లు చదివినా ఆయన భార్య యొక్క స్థానం ఏంటిదో అతనికి తెలియలేదు, అతని భార్యకు తెలియలేదు. నాతో ఏకీభవిస్తారా? హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. కానీ దేవుని యొక్క మహాకృప మన యొక్క అంధత్వాన్ని తొలగించి ఉన్నది, మన యొక్క గుడ్డితనాన్ని తొలగించి ఉన్నది, మన కనులకు కాటికనిచ్చి ఉన్నది, మన స్త్రీల స్థానం ఏంటితో మనకు తెలియపరిచి ఉన్నది, పురుషుల స్థానం ఏంటితో మనకు తెలియపరిచి ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఇప్పుడు మీరు గుర్తిస్తున్నారా? ఈరోజు క్రీస్తులో మన యొక్క స్థానం ఏంటిది? వాక్యంలో మన స్థానం ఏంటిది? పురుషుల యొక్క స్థానం ఏంటిది? స్త్రీల యొక్క స్థానం ఏంటిది? అది తెలియపరచడానికే దేవుడు ఆ దమస్కు మార్గంలో పౌలును పట్టుకున్నాడు. ఆయన ఆ సౌలును పౌలుగా మార్చాడు. ఆయన సౌలంటే ఎత్తైన వాడు, ఎత్తైన భుజాలు గలవాడు. పెద్దవాడిని ఆ యొక్క గుర్రం పైన సవారీ చేసేవాడిని ఆడ నుంచి దింపి చిన్నవానిగా మార్చి, హల్లెలూయా, తన్ను తాను ఖాళీ చేసుకున్నాడు ఆయన. ఎందుకొరకంటే వాక్యాన్ని హెచ్చించేదానికి నాకున్న సమస్యని పెట్టగా ఎంచుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే నీకు బయలుపాటు వస్తుందో, ఎప్పుడైతే నీకు ప్రత్యక్షత వస్తుందో, అప్పుడు నువ్వు ఏ విధంగా ఫీల్ అవుతావు? ప్రభువా, నేను కేవలం ముట్టివాడను, కేవలం పురుగు వంటి వాడను, నేను ఏమి కానివాడను ప్రభువా, సమస్యను నీవే ప్రభువా. ఆ పౌలులాగా మనల్ని మనం సరెండర్ అవుతాం, క్రీస్తుకు ఖైదీగా మారుతాం. హల్లెలూయా. అది ప్రత్యక్షత సార్. ఆయనతో పాటు చాలామంది వచ్చారు, కానీ దేవుడు వారితో మాట్లాడలేదు, వారితో కలుసుకోలేదు, ఆయన వారి హృదయాన్ని తెరవలేదు ఆయన. హల్లెలూయా. నిజమేనా? ఇదే వాక్యాన్ని మనతో పాటు ఎందరో వింటున్నారు, ఎందరో చదువుతున్నారు, కానీ పౌలు గారిని తెరిచినట్లుగా ఆయన మన హృదయాన్ని తెరిచాడు, ఆయన మన మనోనేత్రాలు తెరిచాడు ఆయన. ఈరోజు మీరు ఆ ప్రజలే ఉన్నారు. పౌలు పట్ల కృప చూపించిన దేవుడు, విలియం బ్రెనాం పట్ల కృప చూపించిన దేవుడు, ఆ దేవుడే నీ పట్ల నా పట్ల ఆయన కృప చూపించి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎంత అద్భుతమైన కృప! నీ వంటి నా వంటి పాపిని రక్షించిన కృప, కరుణించిన కృప. హల్లెలూయా. కానీ ఈరోజు లోకం ఎదుగుతా ఉన్నది. కానీ ఎందుకు దేవుడు వారికి ఆ స్థానాన్ని ఇవ్వట్లేడు? ఆయన జగత్పు నేను మిమ్మల్ని ఎరుగను. ప్రభువా, నీ నామంలో తారాయి డ్యాన్స్ ఆడినాం, పాటలు పాడినాం,
ఎన్నో పుణ్యాలు, దాన ధర్మాలు, ఎన్నో నీతి మాటలు చెప్పినాం. నువ్వెవడో ఎక్కడ చూసినట్లేదురా నిన్ను, అసలు నాకు గుర్తుకే రావట్లేదు నువ్వు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందరో పరిశుద్ధులు ఉన్నారు, కానీ ఆయన దృష్టిలో ఒకే ఒక ఆమె కనిపిస్తున్నది. ఆ యొక్క పాపాత్ములైన స్త్రీ కనిపిస్తున్నది. ఆమెను ఆయన ఒక పాపాత్మురాలుగా చూడట్లేడు కానీ. హల్లెలూయా, నిజమేనా? ఒక తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు. వాడు వ్యాధి వచ్చి బక్క చిక్కిపోయి కృషించిపోయి మంచంలో పడి ఉన్నాడు. వాడు ఏ స్థితిలో ఉన్నా సరే అతడు ఇంకా ఆ తండ్రి యొక్క కుమారుడే. ఆ యొక్క సమరయ స్త్రీ ఎంత పాపంలో ఉన్నా, ఎంత రొచ్చులో ఉన్నా, ఆమె ఆ మహోన్నతుని యొక్క కుమార్తె. తన కుమార్తెను వెతుక్కుంటూ వచ్చాడు ఆయన. హల్లెలూయా, నిజమేనా? కేవలం ఆమెను మాత్రమే ఆయన సంధించాడు. ఆయన ఆమెను మాత్రమే కుమార్తెగా స్వీకరించాడు ఆయన. ఎందుకని ఆయన జగత్ పునాది వేయబడక ముందు ఆలోచనలో ఆమెను ఆయన కుమార్తెగా ఎన్నుకున్నాడు. ఆయన కుమార్తెగా సృజించాడు ఆయన. మరి సమరయ స్త్రీని సృజించిన దేవుడు ఇంకా మిమ్మల్ని సృజించలేదా? మిమ్మల్ని చూడలేదా? అందుకొరకే ఈ వాక్యం మన దగ్గరికి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు స్థానాన్ని చూడడంలో వారు తప్పిపోయారు. చూడండి సార్, వారి ముందు మనం పనికొస్తామా? ఒక ఊరి సర్పంచ్ ఇంకో ఊర్లో షేక్ సింధ్ అంటారు కదా సార్, కారోబారి, లేకపోతే లెక్క ఈ సర్పంచ్ అయితే ఏందిరా లెక్క చేయరు. ఒక ఊరి సర్పంచ్ని మరొక ఊరిలో లెక్క చేయరు. ఇప్పుడు నేను ఇక్కడ పాస్టర్ అయినంత మాత్రాన రాజమండ్రి జానకి దగ్గర పోవాలంటే నన్ను అసలు లెక్క చేయడు, మిమ్మల్ని కూడా లెక్క చేయడు. మన ఒక పేరు ప్రఖ్యాతులు లేని వారం, గుర్తింపు లేని వారం. కానీ జాన్ వెస్లీ నాకు గౌరవం ఇవ్వకపోయినా, ఈ లోకంలో ఏ పాస్టర్ గౌరవం ఇవ్వకపోయినా, నా తండ్రి నాకు ఒక ఉన్నతమైన హోదానిచ్చాడు ఆయన. హల్లెలూయా, నాకు ఆయన తన కుమారునికి స్థానం ఇచ్చాడు. ఆయన మీకు ఆయన కుమార్తెకి స్థానం ఇచ్చాడు. ఆయన కుమారులకు స్థానం ఇచ్చాడు. ఆయన అది సార్ దేవునికి మనిషికున్న తేడా. లోకం మనకి ఎవరైనా కుర్చీ ఇస్తుందా? మనకు ఒక స్థానాన్ని ఇస్తుందా? ఒక గుర్తింపుని ఇస్తుందా? సమరయ స్త్రీకి ఎవరైనా ఇవ్వగలరా? కానీ ఆ మహోన్నతుడు ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన ఆ పడిపోయిన తన భాగాన్ని వెతుక్కుంటూ వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆమె అనుకున్నది, సాతానుడు అనేక రకాలుగా బురదలలో ఆమెను త్రోసివేసి ఉన్నది. అయినా కానీ ఆ బురదలో ఉన్న ఆమెను బయటికి లాగాడు ఆయన. ఆమెను పరిశుద్ధురాలుగా మార్చాడు ఆయన. హల్లెలూయా, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆ సమరయ స్త్రీలాగా మనం కూడా ఒకప్పుడు అనుకున్నాం, ఈ భర్తతో బాగుంటుందేమో, ఆ భర్తతో బాగుంటుందేమో, ఆ కార్యంలో ఈ కార్యంలో ఏవేవో చేశాం, కానీ ఎక్కడా మనకు సమాధానం దొరకలేదు. కానీ అసలైన వాడు ఎప్పుడైతే వచ్చాడో ఆమె యొక్క నిజమైన దాహం ఆయనై ఉన్నాడు, ఆ నిజమైన ఆహారం ఆయనై ఉన్నాడు. అప్పుడు ఆమె ఆ 6 విడిచిపెట్టేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు? ఆమె స్థానము, ఆమె సమయం వచ్చేంత వరకు ఆమె అందులోనే బంధించబడి ఉన్నది. దేవుడు అబ్రహాంతో చెప్పినట్లుగా, ఇదిగో నీ ప్రజలు తమది కాని దేశంలో 400 సంవత్సరాలు ఉంటారు, ఇదిగో నా బలమైన హస్తంతో విడిపిస్తాను. అలాగనే సమరయ స్త్రీ కూడా కొంతకాలం ఆమె పాపంలో బంధించబడింది. ఆయనే స్వయంగా వచ్చి ఆ పాపంలో నుంచి తన బలమైన హస్తంతో విడిపించాడు ఆయన. దేవుడు అదే విధంగా చేస్తున్నాడా? ఆయన ఎవరినైనా అదే విధంగా విడిపిస్తాడు ఆయన. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన స్థానం ఏంటో మనకు ఒక ఆలోచనకు వచ్చిందా? నిజమేనా? సరే చూద్దాం. చదవండి, అది చదవండి సార్. మొదటి కొరింథీ పత్రిక. స్త్రీలు సంఘములలో మౌనంగా ఉండవలెను. చూడండి, స్థానాన్ని మీరు గుర్తించారండి. పౌలు గారు స్త్రీల యొక్క స్థానం ఏంటిదో రాస్తున్నాడు సార్ ఆయన. నిజమేనా? కానీ ఇదే బైబిల్ని నీవు చదువుతున్నావు, మన సహోదరులు చదువుతున్నారు. ఈరోజు సంఘ శాఖల్లో ఉండే ఆ స్త్రీలు చదువుతున్నారు, పురుషులు చదువుతున్నారు. కానీ వారికి ఏమన్నా అర్థమవుతున్నదా? చదవండి. వారు లోబడి ఉండవలసినదే గాని మాట్లాడుటకు వారికి సెలవు లేదు. హల్లెలూయా. వాక్యంలో
సంఘంలో సమాజంలో స్త్రీలు మాట్లాడడానికి ప్రసంగం చేయడానికి వీలు లేదని దేవుని వాక్యం చెప్పింది. హల్లెలూయా. కానీ ఈ వాక్యము ఏ స్త్రీకి అర్థమైంది? ఎవరికైనా అర్థమైందా? నిజంగా వారికి అర్థమైతే వారు పుల్పీట్ ఎందుకు ఎక్కుతారు? వారు పుల్పీట్ ఎక్కి ఎందుకు వాక్యాన్ని బోధిస్తారు? అంటే ఈ వాక్యాన్ని వారు చదువుతున్నారు కానీ వారికి ఆ వాక్యం వారి మనోనేత్రాలకు అది కనిపించకుండా ఉన్నది. వారికి ఆ వాక్యము కనిపించట్లేదు. దేవుడు ఆ వాక్యానికి వారి కనులను ఆయన తెరవట్లేడు. ఆయన కానీ నీ కనులను నా కనులను ఆయన తెరిచి ఉంచాడు. ఆయన దేవుని యొక్క వాక్యాన్ని మన కనులు ఈరోజు స్పష్టంగా చూడగలుగుతున్నవి. అందుకొరకే లవోదికయే గొప్ప గుడ్డిదై ఉన్నది. గుడ్డిదానికి ఎలా కనిపించదు? కనిపించగలదా? కనిపించదు అది. అందుకొరకే దేవుడు మన యొక్క కనులకైనా కాటుకను పంపించాడు. ఆయన వర్తమానం పంపించాడు. ఆయన పరిశుద్ధాత్మను పంపించాడు. ఆయన ఆ పరిశుద్ధాత్మ మనకు తేటగా చూపిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఇలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది వారు ఏమైనను నేర్చుకొన గోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడగవలెను. కానీ మనం ఏమింటున్నాము? అరే అయ్యగారి కంటే అమ్మగారే బాగా చెప్తుంది. ఈరోజు చాలామంది పురుషులు అంటున్నారు, ఈరోజు ఉండే పురుషుల కంటే ఆడోళ్లే బాగా బోధిస్తున్నారని అంటున్నారు. కానీ వానికి వాక్యం సంగతి ఏంటిది? వాక్యంలో ఇలాగా రాయబడి ఉన్నదే. వాక్య ప్రకారంగా పౌలు గారి యొక్క పత్రిక ప్రకారంగా దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఏ స్త్రీ కూడా సంఘంలో ప్రసంగం చేయకూడదే, వారు తమ స్థానాన్ని తప్పి ప్రవర్తిస్తున్నారే అని మాట్లాడే మరి ప్రజలు ఎక్కడున్నారు? మాట్లాడే స్త్రీలు ఎక్కడున్నారు? ఉన్నారా ఇక్కడ? అయితే మన దగ్గర ఉన్నారు, లోకంలో లేరు. కానీ హల్లెలూయా. ఏమైనను నేర్చుకున్న గోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడగవలెను. చూడండి, స్త్రీ ఎల్లప్పుడూ నేర్చుకునేదే, ఆమె నేర్పించేది కాదు. అది ఏదేనులోనే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. నీ భర్త పట్ల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును, నీవెన్నటికి నీ ఏలలేవు. ఆ సమానత హక్కులు పోగొట్టుకున్నావు. ఇదిగో నేను తినకూడదని చెప్పిన వృక్ష ఫలాలు నీవు తిన్నావు గనుక నీవు ఆ సమానత్వాన్ని సమాన హక్కులను పోగొట్టుకున్నావు. ఇక ఎవరు దేవుడే ఆ సమాన హక్కును తీసేస్తే ఇక ఆయన ద్వారాన్ని మూసేసి దాన్ని తెరవగలవాడేవాడు, ఆయన తెరిస్తే దాన్ని మూయగలవాడేవాడు. ఆయన స్త్రీ యొక్క సమానత్వ హక్కును ఆయన తొలగించాడు. ఆయన ఆమె ప్రసంగించేదానికి హక్కు లేదన్నాడు ఆయన. హల్లెలూయా. ఎన్నోసార్లు విన్నాం కదా సార్. అవును, ఆయన ప్రతిసారి మాటి మాటికి ఆయన సుత్తెతో కొడతాడు ఆయన. హల్లెలూయా. ఒక శిల్పము ఒక రూపంలోనికి రావాలంటే ఆ శిల్పి తన ఆలోచన ప్రకారంగా ఆ శిల్పాన్ని చెక్కాలంటే, అతని యొక్క ఆలోచన ఆ శిల్పంలో బయటికి రావాలంటే దానికి ఎన్నో ఆ యొక్క ఉలి దెబ్బలు పడాలక్కడ. హల్లెలూయా. ఆ యొక్క మైకెలేంజిలో ఆ యొక్క మోసే యొక్క చిత్రాన్ని మరి ఆ శిల్పాన్ని చెక్కేసిన తర్వాత ఆయన తన ఊహలో తన మనసులో ఎట్లయితే అనుకున్నాడో అదే రూపంలో చెక్కిన తర్వాత ఆయన తన్మత్వం చెందాడు. ఆయన ఆ సుత్తెని తీసుకొని ఆయన మోకాళ్ళ పైన కొట్టి, మోసే మాట్లాడు. హల్లెలూయా. ఏమా రూపం అది! అందుకొరకే మన గొప్ప మైకెలేంజిలో ఆ తండ్రి అయిన దేవుడు ఆ యేసుక్రీస్తును సిలువలో ఏలాడదీసి, ఓ యేసుక్రీస్తు మాట్లాడు కొట్టాడు ఆయన. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన ప్రతిసారి వాక్యంతోనే మనల్ని ఆయన హెచ్చరిక చేస్తాడు. ఆయన వాక్యంతోనే మనల్ని దర్శిస్తాడు. ఆయన ఒక్కసారి కాదు, నువ్వు బతికున్నంత కాలం ఆయన ఆ రాయబడిన వాక్యంతోనే మాట్లాడతాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మన స్థానం ఏంటిదో మనకు తెలిసిందా? చక్కటి పాట. చిన్న పుస్తకం ఇవ్వబడెను, వధువుకు స్థానం తెలిసిపోయేను. చిన్న పుస్తకం
ఇవ్వబడెను, వధువుకు స్థానం తెలిసిపోయేను. హల్లెలూయా. ఈరోజు వధువు యొక్క స్థానం ఏంటితో వధువుకు తెలిసిపోయింది. ఎందుకనగా 7 ముద్రలు ఇప్పబడ్డాయి. ఆ ముద్రలు ఇప్పబడడం ద్వారా వధువు యొక్క స్థానము వధువుకు తెలిసిపోయింది. ముద్రలు ఇప్పబడడం అంటే దేవుడు నీకు వాక్యాన్ని తెలిసి చూపించడమే. నిజమేనా? యోహాను ఎప్పుడైతే ఆత్మలోనికి ఎత్తబడ్డాడో ప్రవక్త కాలంలో ఒక గుడ్డివాడు, చెవిటివాడు, కనిపించనివాడు, అరే అబ్బాయి మాకు అన్నీ ఉన్నా కానీ మేము చర్చికి రావడం మాకేం అర్థం కావడం, నువ్వు ఎందుకు వచ్చావురా అంటే వాడు బెర్రీ లిపిలో రాశాడు, నేను ఏ పక్షాన ఉన్నానో దయ్యానికి తెలియాలి. ఏం అర్థం కాకపోయినా ఆమెనని చెప్పు, హల్లెలూయా చెప్పు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవునితో నువ్వు సంతోషాన్ని వ్యక్తపరచాలి. అందుకొరకే ప్రవక్తను ఒక ఆయన అన్నాడు, అయ్యా నేను చాలా దూరం నుంచి నీ మీటింగ్ వచ్చా మొన్న, కానీ ఆ ప్రజలు ఒకటే కేకలు ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా అంటా ఉంటే నువ్వు చెప్పిన ఒక్క మాట కూడా నాకు అర్థం కాలేదు. ఆయన ప్రవక్త అన్నాడు అప్పుడు, అరే ముందే చెప్పొచ్చుగా, నేను నోరు మూపించేవాడిని. ఆయన అన్నాడు, ఆ కేకలు వేయకపోతే నేను వర్తమానం బోధించలేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను వర్తమానం బోధించేదానికి ఆ కేకలు నాకెంతో ఉపయోగపడ్డాయి. కాబట్టి దేవుడితో సంతోషంగా ఉన్న ప్రజలు సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. వారు ఆమెను కేకలతో వస్తారు, ఆమెలతో హల్లెలూయాతో వస్తారు. వాళ్ళు దేవునికి తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా మనకు సమయం లేదు, ఎత్తబడే సమయానికి మనం వచ్చేసాం. ఇంకెప్పుడు మనం హల్లెలూయా అంటాం, ఎప్పుడు మనం ఆమేన్ అంటాం, ఎప్పుడు మనం దేవునికి సంతోషాన్ని వ్యక్తపరుస్తాం. నిజమేనా? ఇప్పుడే మనం ఏదైనా వ్యక్తపరచాలంటే ఆ సమయం ఇదే. హల్లెలూయా. మరి దేవుడు ఆయన అన్నాడు, దేవుడు ఒకవేళ నన్ను ఏ కాలంలో వెళ్తావని ఒకవేళ నేను దేవుడు నన్ను అడిగినట్లయితే నేను ఇదే కాలాన్ని కోరుకుంటా అన్నాడు ఆయన. ఎందుకనగా ఇది వాక్యం యొక్క పరిపూర్ణత కాలం, వాక్యం యొక్క సమస్త మర్మాలు బయలుపరచబడిన కాలం. ఈ యొక్క వాక్యాన్ని చూడడమే నాకు గొప్ప ఆనందం అన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు జాగ్రత్తగా ఎంత తేటగా వాక్యం మాట్లాడుతూ ఉన్నది. వారు నేర్చుకున్న గోరిని ఎడల, ఎవరు వారు అంటే స్త్రీలు. హల్లెలూయా. స్త్రీలు ఏమైనను నేర్చుకున్న గోరిన ఎడల ఇంట తమ భర్తలను అడగవలెను. కాబట్టి భర్తకు వాక్యములో పట్టు ఉండాలి. ఇప్పుడు ఈ స్త్రీ ఏదైనా డౌట్ అడగాలంటే ఈ పాసిమావుడికి వీడు బైబిల్ చదవడు, ప్రార్థన చేయడు, వీడిని ఏమడుగుతుంది ఆమె పాపం. అందుకే ప్రవక్త అన్నాడు, ఒక బాలుణ్ణి ఇష్టానుసారంగా పెంచిన ఆ తండ్రి, ఆ ఇష్టానుసారంగా పెరిగిన ఆ బాలుడు పెళ్లి చేసుకున్నప్పుడు మరి అతనికి భార్యగా వచ్చే ఆ స్త్రీ పట్ల దేవుడే కృప చూపాలి అన్నాడు. ఏమన్నాడు? దేవుడే కృప చూపాలన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నా వెండి నా బంగారం అని ఇష్టానికి వదిలిపెట్టేది కాదు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించాలి, వాక్యాన్ని వానికి నేర్పించాలి. హల్లెలూయా. వాడు పెళ్లి చేసుకుంటే తన భార్యతో ఎట్లా ఉండాలో వానికి నేర్పించాలి. అరే పెళ్ళంటే కట్నం కొరకు కాదు, పెళ్ళంటే అందం కొరకు కాదు, పెళ్ళంటే హల్లెలూయా తల్లి పక్షాన ఉండేది కాదు. ఏయ్ మా అమ్మని ఇట్లా అంటావా అని అట్లా మాట్లాడేది కాదు. నాయనా ఇదిగో నీ భార్య పక్షాన ఉండాలి. ఎందుకనగా మీరిద్దరు ఏక శరీరమై ఉన్నారు. అది ఆదాములో ఉన్నది, అది క్రీస్తులో ఉన్నది, అది అబ్రహాము శారాలో ఉన్నది. కాబట్టి నన్ను ఏమన్నా పర్వాలేదు నాయన. ఆ నిజమైన తల్లి అట్లా బోధ చేయాలి. నీవు నీ భార్యను ప్రేమించాలి. ఇదిగో క్రీస్తు యొక్క స్థానాన్ని నీవు నెరవేర్చాలి. హల్లెలూయా. మా నాయన అమ్మాయి బాగలేదన్నాడు. మరి ఏడు మీ నాయనపై నేను రోజులు ఆధారపడతావు. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు స్త్రీ యొక్క స్థానము వాక్యములో తెలియపరచబడుతూ ఉన్నది. నిజమేనా? ఈరోజు
ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ తమ స్థానాలను ఎక్కడ కనుగొనగలరు? లోకంలో ఎవరైనా బోధిస్తారా? ఏ పాఠశాలలో బోధిస్తారు ఇది? ఏ స్కూల్లో బోధిస్తారు ఇది? కానీ నిన్ను నిర్మించిన వాడు దేవుడు కాబట్టి దేవుడే నీ స్థానం నీకు తెలియపరచాలి. ఈరోజు లోకం ఎందుకు చెడిపోయింది? దేవుడు చూపించిన ఆ స్థానాన్ని వారు వెతకక, ఆ స్థానంలోనికి వారు ఎమడక ఈరోజు లోకము తన్ను తాను నాశనం చేసుకుంటూ ఉన్నది. ఈరోజు లోకమంతటా రక్షింపబడాలంటే, ఈ విచ్చలవిడి వ్యభిచారము ఆగాలంటే, ఈ విచ్చలవిడి పెళ్లిలు ఆగాలంటే, హల్లెలూయా, ఈ విచ్చలవిడి త్రాగుబోతనం ఆగాలంటే, ఓ ప్రత్యేక ఈ గూండాయిజం, రౌడీయిజం, ఈ కబ్జా కోర్లు, ఈ యొక్క డబ్బు కొరకైన రాజకీయం ఆగాలంటే ఇదిగో ఈ లోకమంతా వాక్యం దగ్గరికి రావాలి. వాక్యం లేకనే చెడిపోయింది లోకం. నాతో ఏకీభవించిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. అయితే మీరందరూ ఏకీభవించాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. దేవుడు ప్రతి మనిషిని సృజించింది దేవుడే. వాడు దేవుని దగ్గరికి రాకపోతే వాని స్థానం మనకి ఏం తెలుస్తుంది? నిజమేనా? ఈరోజు తిరిగి దేవుని దగ్గరికి వస్తేనే స్త్రీ యొక్క స్థానం ఏంటిదో, పురుషుని యొక్క స్థానం ఏంటిదో. పెళ్ళంటే ఏదో లైంగిక కార్యం కొరకు కాదు, ఏదో శరీర కోరికలు తీసుకునే దానికి కాదు. అది పెళ్ళంటే పెళ్ళనగా హల్లెలూయా ఇదిగో ఆ యొక్క క్రీస్తు వలె జీవించేదానికి, భార్య ఆ సంఘం వలె జీవించేదానికి, వారు క్రీస్తును ఆ సంఘం యొక్క స్థానంలో ఇమ్మడేదానికి. హల్లెలూయా. దేవుడు ఆదాము నవ్వును ఆయన ఎందుకు ఏకం చేశాడు? ఆయన లైంగిక కార్యం కొరకు ఏకం చేయలేదు. ఆయన వారిద్దరూ ఒక ప్రేమను వ్యక్తపరచడానికి. అది శారీరక సంబంధమైన ప్రేమ కాదు, అది అగాపే ప్రేమ. ఒక సహోదరికి అన్నకు మధ్య ఉన్న ప్రేమ, ఒక తల్లికి తండ్రికి, తల్లికి లేకపోతే బిడ్డకు తండ్రికి మధ్య ఉన్న ప్రేమ, ఆ ప్రేమను వ్యక్తపరిచేదానికి దేవుడు ఆదాముకు అవ్వకైనా వివాహాన్ని జరిగించాడు ఆయన. కానీ ఈరోజు వివాహాలు దేని కొరకు? పిల్లని కనే దానికి, లేకపోతే శరీర కోరికలు తీర్చుకోవడానికి దాని కొరకు కాదండి. ఆ విధంగా తలంచి పెళ్లి చేసుకుంటే అది అసలు పెళ్ళే కాదది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు చాలామంది పెళ్ళంటే ఏముందిరా, లైంగిక కార్యం కాబట్టి ఇక దాని కొరకు ఎందుకు పెళ్లి చేసుకోవాలి? నిజమేనా కాదు సార్? ఇక దాని కొరకు వాడి దగ్గర నేనేంది ఉండేది, వాని పిల్లల్ని నేనేంది పెంచేది, వాడి గుడ్డలు నేనేంది ఉతికేది, ఈ ఒక్క పని కొరకే కదా. కాబట్టి ఆమె కుక్కలాగా ప్రవర్తిస్తున్నది. నాతో ఏకీభవించట్లేరా? వర్తమానం చదివితే ఇవన్నీ అర్థమవుతాయి. ప్రవక్త ప్రతిదీ ఆయన తేటగా చెప్పాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఉండే ప్రపంచపు అమెరికా స్త్రీలకు లేదా ప్రపంచంలో ఉండే స్త్రీలకు ఒక కుక్కకున్న నీతి లేదన్నాడు ఆయన, ఒక పందికున్న నీతి లేదన్నాడు ఆయన. ఒక కుక్క తన కాలంలో మాత్రమే తన జత దగ్గరికి వెళ్తుంది. నిజమేనా? కానీ ఈరోజు స్త్రీ డబ్బు కొరకు తన యొక్క శరీరాన్ని అమ్ముకుంటున్నది. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు నీతిమంతురాలు చెప్పండి? కుక్కనా మనిషినా? కుక్కనా నీతి గలది, స్త్రీయా? అక్షరాల కుక్కనే. ఎప్పుడైనా పంది సారాయి తాగినట్లుగా, అంబర్ తిన్నట్లుగా, గడ్డి తిన్నట్లుగా చూశారా? దేవుడు దాన్ని బురద తినేదానికే తయారు చేశాడు. అది బురద మాత్రమే తింటుంది. అది తన స్వభావానికి విరోధంగా ఎన్నడూ చేయదు అది. కానీ దేవుని పోలికలు తయారు చేయబడిన ఈ మానవుడు కొద్దిగా పొగాకు ఇట్టగొట్టి పెదవుల కింద వేస్తాడు, లేపి అసలు ఏం మందులు అది, సిగరెట్టు, ఇవన్నీ ఒక పంది చేయగలదా? ఒక జంతువు చేయగలదా? అది దేవుని పోలికలో లేకపోయినా అది చక్కగా దేవుని యొక్క మాటకు లోబడుతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ దేవుని పోలికలో తయారు చేయబడిన ఈ మానవుడు దేవుని యొక్క మాటకు లోబడక చెడిపోతూ ఉన్నాడు, దేవునికి దూరం అవుతూ ఉన్నాడు. చూడండి ఎందుకు ఈ సృష్టి ఒక క్రమంలో పనిచేస్తున్నది. దేవుడు ఏ మాటనైతే చెప్పాడో
ఆ మాటకు అది లోబడుతూ ఉన్నది. అందరు ఉన్నారా ఇక్కడ? మరి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ అది సూర్యుని చుట్టూ తిరగాలి. అది ఎందుకు తిరగాలి? దానిపైన కొన్ని విత్తనాలు ఉన్నాయి, దానిపైన కొన్ని మొక్కలున్నాయి, కొన్ని తోటలున్నాయి. అవన్నీ ఒక పరిపక్వతలోనికి రావాలంటే, ఆ పంట పండాలంటే అది తప్పకుండా సూర్యుని ఎదురుగా పోవాలి. ఆ వెలుతురు వచ్చి ఏం చేస్తుంది? ఆ పంటలను అది పండిస్తూ ఉన్నది. భూమికున్న జ్ఞానం ఈరోజు మానవునికి లేకుండా పోయింది. హల్లెలూయా. కానీ ఈరోజు మరి మనిషి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నది. అలాగని ఈరోజు మనం ఏం చేయాలి? మన కొరకు మనం జీవిస్తూ దేవుని కొరకు మనం జీవించాలి అని ఆ భూమి ప్రకృతి నీకు నేర్పిస్తూ ఉన్నది. అందుకొరకే దేవుడు తన బైబిల్ ఆయన ఆకాశంలో రాశాడు, ఆయన తన బైబిల్ ఆయన భూమిలో రాశాడు, ఆయన ప్రకృతిలో రాశాడు, ఆయన మూడోది ఆయన మానవులో రాశాడు ఆయన. కానీ రెండు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి, మూడోది మాత్రం పనిచేయట్లేదు. అయితే మూడోది వధువులో మాత్రమే పనిచేస్తున్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులం అని చెప్పుకొని ఆ స్థానాన్ని తప్పిపోయి, చూడండి ఈరోజు డినామినేషన్లు చూడండి, విడాకులు ఇచ్చి మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారు. వెనకటి ఒక కవిత్వం రాసిండు, చెల్లికి కావాలి పెళ్ళి మళ్ళీ మళ్ళీ. ఏంటిదట? మళ్ళీ మళ్ళీ పెళ్ళి ఏంటి సార్? ఒక్కసారే వివాహం. ఓకే, చదవండి, వాక్యాన్ని చదవండి. వారు ఏమైనను నేర్చుకొన గోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడగవలెను. ఎంతమంది గ్రహిస్తున్నారు ఈ వాక్యాన్ని? చదవండి సార్. వారు ఏమైనను నేర్చుకొన గోరిన ఎడల ఇంట తమ తమ భర్తలను అడగవలెను. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? స్త్రీలకు అర్థమవుతున్నదా? పురుషులకు అర్థమవుతున్నదా? ఈరోజు ప్రపంచంలో ఉండే స్త్రీ యొక్క స్థానం ఏంటిది? ఈరోజు క్రైస్తవ స్త్రీల యొక్క స్థానం ఏంటిది అనేది కొరింథీ పత్రికలో దేవుడు ప్రతి స్త్రీ యొక్క స్థానాన్ని ఆయన తెలియపరుస్తున్నాడు. ఆయన ఆమేనంటారా? ఆమేనని చెప్తారా? ఇంట తమ తమ భర్తలను అడగవలెను. సంఘంలో స్త్రీ మాట్లాడుట అవమానము. ఎవరికి అవమానము? ఆ యొక్క స్త్రీ యొక్క పురుషునికి, భర్తకు అవమానం అది. హల్లెలూయా. ఇప్పుడు ఏ పురుషుని యొక్క భార్య అయితే మాట్లాడుతున్నదో ఆ స్త్రీ ఆ భర్తను, ఆ కట్టుకున్న పురుషుణ్ణి అవమానపరుస్తూ ఉన్నది. మరి భర్తను అవమానపరిచే స్త్రీ పరలోకానికి వెళ్ళగలదా? మరి అవమానించడానికి అవకాశం ఇస్తున్న భర్త పరలోకానికి వెళ్ళగలడా? చెప్పండి. ఈ భర్త కానీ భార్య కానీ వారిద్దరు గుడ్డివాడు గుడ్డివానికి తోచూపినట్ల ఇద్దరు కలిసి గుట్టలో పడుతురు అన్నాడు ఆయన. కాబట్టి భర్త స్థానం ఏంటిదో, భార్య స్థానం ఏంటిదో కొరింథీ పత్రికలో మనం తేటగా చూస్తున్నాం. పౌలు గారు దాన్ని తేటగా రాస్తున్నాడు ఆయన. హల్లెలూయా. సంఘంలో స్త్రీ మాట్లాడట అవమానము. సంఘములో మరి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు ఆయన. సంఘం అంటే సంఘములో అచ్చం స్త్రీలే ఉండరు, సంఘంలో అచ్చం పురుషులే ఉండరు. స్త్రీ పురుషుల కలయికతో, కుటుంబాల కలయికతో ఉండేదే సంఘమై ఉన్నది. కాబట్టి అలాగా స్త్రీ పురుషులు కూడుకొని ఉన్న ఆ స్థలములో స్త్రీ ప్రసంగం చేయడం నిషేధించబడినది. హల్లెలూయా. అయితే కొరింథీ పత్రికలో నిషేధించబడలేదు, కానీ అది అక్షరాల ఏదైనా తోటలోనే నిషేధించబడి ఉన్నది. దేవుడు ఆమెను ప్రసంగించేదానికి హక్కును తొలగించాడు ఆయన. అవ్వ ఆ యొక్క సర్పానికి, ఆ పురుషునికి బోధ చేయడానికి ప్రయత్నం చేసింది, విఫలమైపోయింది. అక్కడి నుంచి దేవుడు ప్రసంగించే అధికారాన్ని ఆయన తొలగించాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం మీ యొద్ద నుండి బయలు వెళ్ళేనా? చెప్పండి. దేవుని వాక్యము ఏదేను తోటలో ఎవరికి ఇచ్చాడు? ఆదాముకేనా?
మరి దేవుడు ఈ మంచి చెడుల వృక్షాన్ని తింటే చస్తావని చెప్పినప్పుడు అవ్వ ఉన్నదా? ఆమె ఆదాములోనే ఉన్నది. అసలు ఆ మాటలు ఆమెకు తెలియదు. పౌలు గారు అడుగుతున్నాడు, ఆదాముకు వాక్యం వచ్చినప్పుడు స్త్రీ ఉందా లేదా అసలు అక్కడ? అందుకొరకే దేవుని వాక్యం మీ యొద్ద నుండి బయలు వెళ్ళిన స్త్రీ దగ్గరికి అసలు వాక్యమే రాలేదు. హల్లెలూయా, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, క్యాథలిక్ వాళ్ళు, ఓ దేవుని మాత మా కొరకు వేడుకొనుడు అని అంటున్నారు. కానీ ఆ దేవుని మాత, ఆ మరియా పరిశుద్ధురాలు, ఆ యొక్క మరియా దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఆమె పరిశుద్ధాత్మ కొరకు ఆ మేడగదిలో, చెప్పండి సార్, అంత ముద్దులా మీరు? మరియ పరలోకానికి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టింది ఆమె. మరియ కూడా పరలోకానికి పోవాలంటే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. కాబట్టి ఆ 120 మందితో పాటు ఆమె కూడా ఉన్నది అక్కడ. యేసుక్రీస్తుకు జన్మనిచ్చినంత మాత్రాన నీవు పరిశుద్ధురాలవు కావు, నీవు దేవుని రాజ్యానికి నేరుగా వెళ్ళలేవు. కాబట్టి ఆమె కూడా పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొని ఉన్నది. ఆమె కూడా భాషలతో మాట్లాడి ఉన్నది. హల్లెలూయా. అప్పుడు ఆయన, మీరెవ్వరు మాట్లాడకండి, నా తల్లి మరియ గారు మాట్లాడతారు. ఇప్పుడు మీరందరూ పెన్ డ్రాప్ సైలెంట్తో ఉండాలి. మరి మరియ మాత మాట్లాడతారని చెప్పి ఆమె పేరు చెప్పాడా? ఇప్పుడు ఎవరు మాట్లాడింది అక్కడ? ఆ 120 మందిలో మరి పేతురు ప్రసంగం చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఆమెకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన మారని దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు. ఆయన ఆది కాండంలో ఎలాగున్నాడో కొరింథీ పత్రికలో కూడా అదే విధంగా ఉన్నాడు. ఆయన ఇప్పటికైనా అదే విధంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఒక ఆయనకు నేను పెట్టాను, మరి పోపుల వారు అది ఇది రైట్ అని అంటున్నాడు ఆయన. అరే బాబు, నువ్వు పోపు కొరకు ఎందుకు వాదన, నువ్వు ఆయన వెనకాల ఎందుకు పోతున్నావు? ఆ పోపు వెనకాల పోతే నువ్వు నాశనమై పాతాళానికి వెళ్తావు. క్యాథలిక్ అనేది ఒక అబద్ధం. క్రైస్తవ్యానికి క్యాథలిక్ అసలు ఎలాంటి సంబంధం లేదు. నీవు దాన్ని వెంబడించకూడదని రాశాను. హల్లెలూయా. కాబట్టి మా బైబిల్ గ్రంథము యెరూషలేములో ప్రారంభించబడింది. అప్పుడు ఆయన జవాబిచ్చాడు, బైబిల్ గ్రంథము మరి పేతురికి ఇవ్వబడింది, లేకపోతే యెరూషలేములో ప్రారంభించబడింది అని అంటున్నావు కదా, మరి మేకులు మా దగ్గర ఉన్నాయని అంటున్నాడు ఆయన. యేసు ప్రభుకి వేసిన మేకులు మరి మీ దగ్గర ఎందుకు లేవు? యెరూషలేములో ఎందుకు లేవు? మా దగ్గర ఉండే మేకులు అంటున్నాడు ఆయన. అరే బాబా, మేకులు ఏం చేసుకోవాలరా? ప్రవక్త అన్నాడు 19 రకాల మేకులు ఉన్నాయట. అసలైన ఒరిజినల్ మేకులు మా దగ్గర ఉన్నాయని ఒక సమస్య, ఇంకొకరు ఒక సమస్య. ఆ విధంగా 19 రకాల వాళ్ళు. ఆ ప్రవక్త అన్నాడు, ఈ మేకులు ఏం చేసుకోవాలి, ఈ చెక్క ఏం చేసుకోవాలి? హల్లెలూయా. ఆ మేకులతో చెక్కలతో పని అవ్వదు. హల్లెలూయా. నీవు మార్పు చెందాలంటే వాక్యం కావాలి, మార్పు చెందాలంటే రక్తం కావాలి, మార్పు చెందాలంటే పరిశుద్ధాత్మ కావాలి. మేకులో చెక్కనో కాదండి, మరియ మాత కాదండి. మరియ మాత ఆ పరిశుద్ధాత్మను పొందుకొని ఆమె చనిపోయి దేవుని రాజ్యానికి వెళ్ళి ఉన్నది. ఆ పరదేశంలో ఆమె విశ్రాంతిలో ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూడండి, చదవండి. స్త్రీ మాట్లాడుట అవమానము, దేవుని వాక్యం మీ యొద్ద నుండి బయలు వెళ్ళినా, మీ యొద్దకు మాత్రమే వచ్చేనా? అందరూ వింటున్నారా? దేవుని వాక్యం ఎవరి దగ్గరికి వచ్చింది? ఆదాము దగ్గరికి వచ్చింది. మాత్రమే వచ్చేనా? ఎవడైనను తాను ప్రవక్తినని అయినను ఆత్మ సంబంధినని అయినను తలంచుకుని ఎడల నేను మీకు వ్రాయిచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలనే అతడు దృఢముగా తెలుసుకొనవలెను. ఇప్పుడు ఆ కొరింథీ పత్రిక ఏంటిది? అది దేవుని యొక్క ఆజ్ఞలు. ఇప్పుడు మనం ఆ మత్తయి సువార్త 28:19 ఏం చదువుతాం? 20లో మనం ఏం చదువుతాం మనం? నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. హల్లెలూయా. మరి నిజమేనా? ఇక్కడ పౌలు గారు దాన్నే రాస్తున్నాడు ఆయన. దేవుడు వారికి ఏదైతే ఆజ్ఞలు ఇచ్చాడో దాన్ని ఇప్పుడు రాస్తున్నాడు ఆయన.
నేను మీకు రాయిచున్నవి ప్రభు యొక్క ఇప్పుడు ఆజ్ఞలని. ఈ యొక్క కొరింథీ పత్రిక 11వ అధ్యాయం అనేది ఏంటిది? అది దేవుని యొక్క ఆజ్ఞ. హల్లెలూయా, నిజమేనా? ఇప్పుడు ఆ అపోస్తల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు అది ఒక ఆజ్ఞల పలక. అది ఆ పలకను ఎక్కడ పెట్టాలి? మందసంలో పెట్టాలి. ఆ మందసం ఏదో కాదు, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 జీవులు దానికి కాపలా కాస్తున్నాయి. ఈ 4 సువార్తలు ఆ యొక్క మందసానికి కాపలా కాస్తూ ఉన్నాయి. అవును, ఆ యొక్క అపోస్తల కార్యం నిజమేనని మత్తయి సువార్త చెప్తున్నది. హల్లెలూయా. ఆ కొరింథీ పత్రిక నిజమేనని ఆ మార్కు సువార్త చెప్తున్నది. ఆ యొక్క తిమోతి పత్రిక నిజమేనని చెప్పండి, ఆ పత్రికలని నిజమని ఈ 4 సువార్తలు సాక్ష్యమిస్తూ ఉన్నాయి. ఆ 4 జీవులు దాన్ని కాపాడుతూ ఉన్నాయి. హల్లెలూయా, మీకేమైనా అర్థమవుతున్నదా? ఆ 4 జీవులు ఇక్కడ ఉన్నాయా? వాక్యానికి అందుకొరకే యూదా ఏం రాశాడు? సహోదరులారా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని. పోరాడడం అంటే దాని అర్థము దాన్ని కాపాడవలెనని. వాక్యాన్ని కాపాడేదానికి ఆయన 7 సంఘ కాలాల్లో నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఆయన వాక్యాన్ని కాపాడవలసిన బాధ్యత మన పైన ఉన్నది. దాన్ని హెచ్చించవలసిన బాధ్యత మన పైన ఉన్నది. హల్లెలూయా. హెచ్చించడం అంటే ఎలాగ హెచ్చించగలవు? నీవు ఆ యొక్క నీ భార్యను వాక్య స్థానంలో ఉంచినప్పుడు నీవు ఆ వాక్యాన్ని కాపాడిన వాడవు. నీవు నీ స్థానంలో ఉన్నప్పుడు నీవు వాక్యాన్ని కాపాడుతూ ఉన్నావు, వాక్యాన్ని రక్షిస్తూ ఉన్నావు. హల్లెలూయా, అర్థం కావట్లేదండి? నేను రాయిచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలెను. ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడగానే ఉండనిమ్ము. కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి. ఆ తర్వాత మనము తిమోతి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. తిమోతి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మరియు స్త్రీలను అనుకవయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి. స్త్రీలకు ఏం కావాలి? ఇప్పుడు వాక్యాన్ని విడిచిపెట్టి ఎక్కడెక్కడో పరిగెత్తే దానికి కాదండి. వాక్యము నీకు సమాధానమై ఉన్నది, వాక్యము నీకు శాంతి అయి ఉన్నది. హల్లెలూయా. మరియు స్త్రీలను అనుకవయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమను చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. దేనితో? సత్క్రియల చేత. హల్లెలూయా. మరి ఆమె వాక్యాన్ని ప్రసంగించడం సత్క్రియనా? ఆమె పురుషుల పైన పెత్తనం చేయడం, ఆ పురుషునికి వాక్యం చెప్పడం సత్క్రియనా? కానీ ఆమె తన యొక్క సొంత పురుషునికి లోబడి ఉండడం సత్క్రియ. శారా ఏ విధంగా అయితే తన పురుషుడైన అబ్రహాముకు లోబడి ఉన్నదో అది సత్క్రియ అయి ఉన్నది. హల్లెలూయా. అందుకొరకే కయీనుతో అన్నాడు ఆయన, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా. సత్క్రియ అనగా హేబేలు ఎలాంటి బలిని తీసుకొని వచ్చాడో నీవు అదే బలిని తీసుకొని వస్తే తలెత్తుకొనవా. పౌలు గారు ఏ సత్క్రియ చేశాడో నీవు కూడా అదే సత్క్రియ చేస్తే ప్రవీణ్ కుమార్ నువ్వు రేపు రక్షింపబడవా? చెప్పండి, మ్యాచ్ అవుతుందా? హల్లెలూయా. దేవుడు ఒక మాదిరిని పెట్టాడు. ఆయన హేబేలును చూసి కయీను నేర్చుకోవాలి, పౌలును చూసి ఇప్పుడున్న పాస్టర్లందరూ నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రవక్తలమని చెప్పుకుంటున్న ఈ డంబాలు కొట్టుకుంటున్న ఈ పాస్టర్లందరూ పౌలు గారిని చూసి నేర్చుకోవాలి. అసలు స్త్రీల యొక్క స్థానం ఏంటిది, పురుషుల యొక్క స్థానం ఏంటిదో వారు ఖచ్చితంగా చూసి నేర్చుకోవాలి. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. ఇప్పుడు ఆయన సంఘానికి రాసిన ఏం సార్? ఇందాక ఏ పత్రిక మనం చదివింది? కొరింథీ పత్రిక. కొరింథీలో ఉన్న
సంఘానికి రాశాడు ఆయన. ఇప్పుడు ఇది ఏ పత్రిక? ఇది తిమోతి. ఎవరు? పాస్టర్ అండి. ఆయన సంఘానికి రాసిన అదే మాట రాస్తున్నాడు, పాస్టర్కి రాసిన అదే మాట రాస్తున్నాడు. ఆయన తన మాటను మార్చట్లేడు ఆయన. హల్లెలూయా. ఏదెను తోటలో అదే పలికాడు దేవుడు, ఆ యొక్క కొరింథీ సంఘంలో అదే పలికాడు ఆయన, పాస్టర్ దగ్గర అదే పలికాడు ఆయన. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు ఆయన తిమోతి ఆ సంఘ కాపరే ఉన్నాడు. తిమోతితో ఏమంటున్నాడు ఆయన? స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. ఇప్పుడు తిమోతి నీవు దీన్ని నేర్పించమని అంటున్నాడు ఆయన. ఇదిగో స్త్రీలు ఈ వాక్య స్థానంలో ఉండాలి, దాన్ని నువ్వు సేవకుడవు కాబట్టి, పాస్టర్ కాబట్టి నీవు ఈ మాటలు వారికి నేర్పించమంటున్నాడు ఆయన. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఆమెకు సెలవీయను. మరి లోకంలో వారు మీటింగ్లు పెడితే, స్త్రీ ప్రసంగికురాలు మీటింగ్లు పెడితే మరి వేల మంది వస్తున్నారు. ఇప్పుడు వారికి బాగా బైబిల్ తెలిసినట్టేనా? వారు వాక్య స్థానంలో ఉన్నట్టేనా? ఇప్పుడు ఎవరు ధన్యులు చెప్పండి? ఇక్కడ ఉన్న మీరేనా? సంతోషంగా లేదా? ప్రభువా, నా కనులు తెరిచావు ప్రభువా, నీ వాక్యాన్ని స్పష్టంగా చూసే కనులు నాకు ఇచ్చావు. ఈరోజు ఈ వర్తమానం లేకపోతే, ఈ ప్రవక్త లేకపోతే, విలియం బ్రెనామును పంపించకపోతే నా పరిస్థితి ఏమయ్యేది ప్రభువా? నేను గాలికి ఎటుబడితే అటు కొట్టుకొని పోయేవాడిని. అవును, అక్కడెక్కడో వెలిశాడంటే ఆడికి పరిగెత్తేవాడిని, అక్కడెక్కడో జాతకాలు చెప్తున్నారంటే అక్కడికి పరిగెత్తేవాడిని. కానీ అవంతా అబద్ధమని హల్లెలూయా 7వ దూత ద్వారా, విలియం బ్రెనహాం ద్వారా ఒక స్పష్టతనిచ్చావు ప్రభువా, నీకు స్తోత్రములు తండ్రి అని మనం చెప్పాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకు సెలవీయను. మొదట ఆదామును తర్వాత అవ్వయును నిర్మింపబడిరి కారా? అంటే మొదట ఆదాము తర్వాత అవ్వని ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? ఆదాము నిర్మించబడినప్పుడే వాక్యం వచ్చింది. అవ్వ అప్పటికి లేదామె. కాబట్టి మొదట ఆదామును తర్వాత అవ్వయును నిర్మించబడిరి కారా? మరియు ఆదాము. అక్కడేమో కొరింథీ పత్రికలోనేమో ఆయన ఏమన్నాడు? దేవుని వాక్యం మీ యొద్ద నుండి బయలు వెళ్ళేనా? మీ యొద్దకు మాత్రమే వచ్చేనా? ఇది మీరు గుర్తు పెట్టుకోనండి. వాక్యం వచ్చినప్పుడు అవ్వలేదు, గుర్తు పెట్టుకొని మనం అంటున్నాడు ఆయన. కానీ మనం ఎన్ని రోకల బండలు తీసుకొచ్చి ఏమంటారు సార్, దంచే వాటిని సరే ఏదో ఒకటి ఆ కర్రలు తీసుకొచ్చి నువ్వు ఎంత దంచిన జాన్ వెస్లీ మారాడు, ప్రవీణ్ కుమార్ మారాడు, స్టీఫెన్ పాల్ మారాడు, సతీష్ కుమార్ అసలే మారాడు. యూదా యేసు ప్రభుతో ఉంటేనే మారలేదు సార్. నేనెక్కడో ఈ మారుమూలో ఉండి నేను ఈ మాటలు చిన్న మాటలు చెప్తే వాడేం మారుతాడు? వీళ్ళెవ్వరు మారరు, కానీ విత్తనం మాత్రమే మారుతుంది. ఎప్పుడైతే ఆ వేడి సమరయ స్త్రీ పైన పడిందో ఆ విత్తనం వెంటనే మొలకెత్తడం ప్రారంభించింది. అదే వేడి యూదా పైన కూడా పడింది, కానీ వాడు ఏమాత్రం మార్పు చెందలేదు. ఆ వేడి ఈరోజు మన పైన పడి ఉన్నది. ఈరోజు మన కళ్ళు తెరవబడి ఉన్నాయి, వాక్యానికి మనం మొలకెత్తి ఉన్నాము, మంచి నేలగా మనం మారి ఉన్నాము, మంచి నేలలో పడిన విత్తనంగా మనం ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మీకు వాక్యం యొక్క స్థానం మీకు అర్థమవుతున్నదా? నిజమేనా? చదువుతాను, నేను ముగిస్తాను, టైం అయిపోయింది. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. చూసారా, ఎవరు మోసపరచబడింది? కాబట్టి దేవుడు స్త్రీని ప్రసంగం చేయకూడదు అన్నాడు ఆయన, ఉపదేశం చేయకూడదు అన్నాడు ఆయన. అందుకొరకే ఆయన మిర్యాముకు వాక్యాన్ని ఇవ్వలేదు ఆయన. నిజమేనా? మిర్యాము ఎక్కడున్నది? ఐగుప్తులోనే ఉన్నది. ఒకవేళ స్త్రీలను ప్రవక్తలుగా పెట్టేదైతే మోసే ఎక్కడున్నాడో నేను పోయి ఏం వెతికాను? మిర్యాము ఇక్కడే ఉన్నది.
కాబట్టి మిర్యాముకు నేను వాక్యం ఇచ్చి ప్రజలందరిని విడిపించమని చెబుదామని అనుకోలేదు ఆయన. కాబట్టి బైబిల్లో యాజకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, కాపరులు ఉన్నారు. కానీ యాజకురాండ్రు కానీ ప్రవక్తినులు కానీ, నిజమేనా, ఉపదేశములమ్మలు కానీ కాపరమ్మలు కానీ లేరు. ఆ మాటను మనం బైబిల్లో ఎక్కడ చూడము. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఈ రాత్రి మనము మన స్థానాన్ని తప్పకుండా మనం గుర్తించాలి. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. మరి చివరిగా మనం ఆ వాక్యం చదువుదాం. ఏ వాక్యం అది? 11వ అధ్యాయము 26 నుంచి చదువుదాం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చి అపరాధి అగును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రభు యొక్క శరీరము ఏ విధంగా తయారవుతుంది? అది వాక్యంతోనే శరీరం తయారవుతున్నది. మరి రక్తం ఎక్కడున్నది? వాక్యంలోనే రక్తం ఉన్నది. నీవు పూర్తి వాక్యాన్ని తీసుకున్నప్పుడు, ఆ పూర్తి లేఖనాన్ని నువ్వు తీసుకున్నప్పుడు అదే ఒక శరీరమై ఉన్నది, అదే రక్తమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు తాను శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అందువలననే మీలో అనేకులు బలహీనులను, ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ, రోగులునై ఉన్నారు. కాబట్టి వాక్యములో నీ స్థానం ఏంటిదో నువ్వు గుర్తించకుండా నీవు ఆ శరీర సంబంధంగా నువ్వు ఎంతకాలం రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకున్నా నీకు అది నిష్ప్రయోజనం. అది హల్లెలూయా. నిజమేనా? ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల ఎట్లా విమర్శన చేస్తాం? మనం విమర్శించాలంటే ఒక తీర్పరి కావాలి కదా. ఇప్పుడు ఎవరు తీర్పరి? దేవుని వాక్యమే మనకు తీర్పరి. దేవుని ఇంటి యొద్దనే తీర్పు మరి అక్కడి నుంచే బయలువెడులుతూ ఉన్నది. కాబట్టి దేవుని ఇల్లేంటిది? దేవుని వాక్యమే మనకు తీర్పునిచ్చేది. కాబట్టి మనల్ని మనము విమర్శ చేసుకోవాలి. దేనితో? దేవుని యొక్క వాక్యంతో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. ఈరోజు మనం వాక్యంతో గనక వాక్య స్థానంలో మనం నిలబడితే రేపు మన పైన తీర్పు అనేదిగా ఉండదు. నా యందు విశ్వాసం ఉంచువాడు మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. విశ్వాసం ఉంచడం అంటే నువ్వు వాక్య స్థానంలో నిలబడడం, వాక్య స్థానంలో నీవు గుర్తించబడడం, వాక్యంతో నీవు గుర్తించబడడం. ఇప్పుడు ఆయన యొక్క భార్య దేనితో గుర్తించబడుతూ ఉన్నది? వాక్యంతో గుర్తించబడుతూ ఉన్నది. ఒక స్త్రీ ఒక పురుషుని వివాహం చేసుకున్నప్పుడు ఆమె ఎవరింటి పేరును తీసుకుంటుంది? తాను వివాహం చేసుకున్న ఆ యొక్క పురుషుని ఇంటి పేరును ఆమె తీసుకుంటున్నది. హల్లెలూయా. కాబట్టి ఆ వాక్యాన్ని నువ్వు గైకొనడమే అదే నీ యొక్క స్థానమై ఉన్నది. మరి రాత్రి మీరు మీ స్థానాన్ని గుర్తిస్తున్నారా? దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక.